అన్నా స్మాల్ ఇది మాతో అని ఒక యంగ్స్టర్స్ అందరు కలిసి ఒక ఈ గో గ్రీన్ అని పెట్టారు. మీ ఇల్లు చుట్టూ పచ్చిదనం ఉందన్న. సో మీ మనసు కూడా పచ్చిదనం ఉంది కాబట్టి ఇది మీకు ఇస్తున్నా అన్న ఫ్రమ్ బలా మీడియా మాతో. మీరు మాతోనేనా? నమస్తే అన్న. నమస్తే 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 రోహిత్ భాయ్. అన్న మనం ఇంటర్ ఉన్నంత వరకే మనం శత్రుత్వం ఉండాలి, బయటకు పోతే నవ్వుకుంటూ పంపాలి. మళ్ళీ అయిపోయినాక శత్రుత్వం ఎందుకు ఉన్నది ఉన్నట్టు అడుగుతాం, ఉన్నది ఉంటే చెప్తాం, లేనిది లేనట్టు చెప్తాం. మన అనవసరంగా మొన్న లాస్ట్ టైం మీ ఇంటర్వ్యూ తోటి నేను ఒక ఇంటర్వ్యూ చేశాను, దాని నెక్స్ట్ డే మీ మాల్ సీజ్ అయిపోయింది. మీరు బాధపడరో లేదో కానీ అరే నాకు చాలా బాధ అనిపించింది. అరే అనవసరంగా ఈ మూమెంట్ లో ఇంటర్వ్యూ చేసి రోహిత్ ఆ రోజే చెప్పినా నేను, నువ్వు అడిగినావు, నన్ను ఇంటర్వ్యూ చేసినావు, మాల్ సీజ్ అయింది. సీజ్ అయిన 48 గంటలు తెరిపించిన. ఏ చేతులతోనైతే సీజ్ చేసిరో అదే చేతులతో తెరిపించిన. న్యాయం నా వైపు వచ్చింది, ఆర్డర్ నా వైపు వచ్చింది, కోర్టు ఆర్డర్ తీసుకొని తెరిపించిన. ఒకవేళ అదే నా వాస్తవాలు కాకపోతే నాకు ఎందుకు ఆర్డర్ వస్తుంది? 48 గంటల్లో నా మాల్ ఎందుకు తెరుస్తుంది? మళ్ళీ నా మాల్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందుకు కంటిన్యూ నడుస్తుంది? చెప్తా ఉన్నాను. నేను అనేది ఏంటంటే మేము తప్పు చేయం. ఎవరు తప్పుగా మాట్లాడితే వదలం. తప్పు చేయము, తప్పుగా మాట్లాడితే వదలం, కంటిన్యూ ఉంటుంది. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో రోహిత్, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం కదా. నన్ను అనవసరంగా నా క్యారెక్టర్ డిసాసినేట్ చేయాలని, ఓడిపోయినామని చెప్పి నా మీద కేసులు పెట్టాలని, డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నెక్స్ట్ డే 8వ తారీఖు నాడు నా మాల్ సీజ్ చేసిండు. ఫస్ట్ టార్గెట్ నన్ను చేసిండు. ఇప్పటికి నా పైన 40 కేసులు పెట్టిండు. ఒక మాల్ సీజ్ అని నువ్వు అనుకుంటున్నావు, మాల్ సీజ్ తర్వాత 40 కేసులు పెట్టిండు. నా 100 ఎకరాల కంపౌండ్ వాళ్ళు కొట్టించారు. 40 కేసులు పెడితే ఒకసారి జైలుకి ఎట్లా పోతా? ఇప్పుడు కోర్టులు ఉన్నాయి కానీ న్యాయస్థానం. వినండి, కేసులు పెడతా అంటే నడుస్తుందా అండి? చట్టం న్యాయం ధర్మం ఉంది కదా. చివరికి న్యాయం ధర్మం ద్వారా నాకు ప్రతి కేసులో నా వైపు వచ్చింది, నేనే గెలిచిన. ఇప్పుడు నేను స్వయంగా న్యాయవాది అయితే కూడా వాళ్ళు వదులుతలేరు కదా. న్యాయవాదులైనా జడ్జిలు మరి అంతే కదా. మీ పార్టీలో ఎంతో మంది అవినీతి పరులు ఉన్నారు. ఇప్పుడు 25 years ఇన్ సింగిల్ పార్టీ, 25 ఏళ్ళు పుట్టింది ఇళ్ళనే సచ్చేది ఇళ్ళనే. ఆ రోజు కూడా చెప్పిన, కేసీఆర్ బతుకున్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పినాం. నీకు చాలాసార్లు చెప్తా నేను, బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లీవ్ ఫర్ మై బాస్, ఐ డై ఫర్ మై బాస్, ఐ విల్ డూ వాట్ మై బాస్ విల్ సే, ఐ విల్ డూ. మీరు అట్లా అంటున్నారు కానీ బాసులు గేట్లో బంద్ చేసి పడేసారు కదా. చాలా ఇప్పుడు వినాలి రోహిత్, వినాలి. నేను జిల్లా అధ్యక్షుని ఎట్లుంటా, 23 ఏళ్ళు ఒకటే పార్టీలు ఎట్లుంటా, 2-3 సార్లు టికెట్ ఎట్లా వస్తుంది, ప్రజెంట్ జిల్లా అధ్యక్షుని ఎట్లుంటా, నిన్న దాకా జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ ఎట్లుంటా. ఒకవేళ బాస్ చెప్తే నేను చెప్తా కదా కుల్లం అది కూడా చెప్తా. అదంతా రోహిత్ వినాలే, మీరు వింటే చెప్తా. నేను అన్నారు కదా, ఒకవేళ బంద్ ఉంటే నేనెందుకు పోతా, నేనెందుకు పార్టీ కోసం నేనేమంటున్నా అంటే ఒక్కటే మాట వినాలి. అవన్నీ తప్పు, అవాస్తవాలు, పడని వాళ్ళు చెప్పే మాటలు. ఇప్పుడు మేమేమంటున్నామంటే మా పాట, ఈ పాట, ఆ పాట కాదు, ఎవరు చేసిరో నీకు తెలుసు, అంత తెలుసు. నేను అనేది ఏంటంటే గేట్లు బంద్ ఉంటే సార్ బంద్ చేస్తారు కదా, మేమెందుకుంటాం? గేట్లు బంద్ అయితే నుంచి మీరు ఎందుకు కేసీఆర్ గారికి ప్రగతి భవన్ మెట్లెక్కలేదు? తప్పు. ప్రగతి భవన్ లేదు, ప్రగతి భవన్ కాంగ్రెస్ వాళ్ళది, దాంట్లో ఎక్కం. టీఆర్ఎస్ భవన్ లో ప్రతినిత్యం 6 నెలల నుంచి ఇప్పటికి 6 ప్రెస్ మీట్లు పెట్టినాం, 60 సార్లు పోయినాం, 60 జైనింగ్లు పెట్టినాం, జూబ్లీహిల్స్ లో పని చేసినాం. గడిచిన 30 రోజుల నుంచి పని చేస్తూనే ఉన్నాం. అర్థమైందా మీకు? అది తప్పుగా మాట్లాడితే అదే అంటానండి. ఎందుకు మీరు అన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మాట్లాడినారంటే గిందుకోసమే. కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరం అన్న? జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ అనికి అవసరం, బీజేపీ అనికి అవసరం, నీకు అవసరం, యూట్యూబ్ ఛానళ్ళకి అవసరం, కాంగ్రెస్ వత్తాసు పలికే వాళ్ళకి అవసరం, కోవట్టు నాయకులకు అవసరం. లేదన్నా, ఇది ఫామ్ హౌస్ కి దూరం కేసీఆర్ గారు రోహిత్ జీవన్ రెడ్డి గారు దూరం పెట్టి రోహిత్ విడిసెట్టు దూరం పెడితే ఎందుకు ఉంటాం మనం అన్న? దూరం ఇప్పుడు వినాలే. ఇప్పుడు అవన్నీ అవాస్తవాలు తేలిపోయినాయి. అవి ఎక్కడ నా మనస్సాక్షిగా చెప్తా ఉన్నా, అది అవాస్తవం. కావాలని నా ఎదుగుదలను ఓర్గలేక, నేను సార్తో ఉన్న క్లోజ్ నేను చూడలేక, ఎందుకంటే పెద్ద సార్తో నేను సింగపూర్, మలేషియా పోయినా, చైనా పోయినా, చిన్న సార్తో 8 దేశాలు పోయినా, 25 ఏళ్ళు ఒకటే పార్టీలో ఉన్న. ఉద్యమం 2001 నుంచి 6 దాకా ఉద్యమంలో పనిచేసిన, 6 నుంచి బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన. ప్రతి నిత్యం ప్రతి మంచి చెల్లెళ్ళు నేనున్నా. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు, కడియం శ్రీరా లాంటి వాళ్ళు, శ్రీహరి లాంటి వాళ్ళు అవకాశాలు వచ్చిరు, అవకాశాలు ఉన్నారు, పదవులను వాడుకున్నారు. పదవులు అయిపోయిన తర్వాత ఎగిచ్చి తండేసి వెళ్ళిపోయారు. మేము సింగిల్ పార్టీ కదా. మేము ఎప్పుడు 25 ఏళ్ళ నుంచి ఒకటే పార్టీ. ఉద్యమం తెలంగాణ 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కేసీఆర్ గారు ఏ ఆజ్ఞిస్తే ఆజ్ఞను పాటించి పనిచేసినాం. ఒక సోల్డియర్గా పనిచేసినాం. ఒక చిన్న బాస్ తోటి పెద్ద బాస్ తోటి ఊడిగం ఎందుకన్నా? ఇప్పుడు కాన్సెన్స్ లో ఉండాలి కదా.
మీ తమ వినాలి వినాలి రోహిత్ వినాలి 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 ఇప్పుడు వినాలి ఇప్పుడు ఒక మాట నేను చెప్తా విను. ఇప్పుడు పార్టీ అధిష్టానం కేసీఆర్, మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాన్న ఉప సర్పంచ్ కాదు. అట్లాంటిది నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసి 24 సంవత్సరాలు ఒక పార్టీ ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చి ప్రతినిత్యం సీఎంతోనే వెంబడబెట్టుకొని ప్రతినిత్యం ఆయన వెంబడ పనిచేసే అవకాశం ఎంతమందికి ఉంటుంది రోహిత్? అది చూసి ఓర్వలేక చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు, క్యారెక్టర్ డిసాషన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, నన్ను అవమానపరచడానికి ప్రయత్నిస్తారు. రాజకీయం అంటేనే ఎండ్రికాయ కులం కదా, ప్రతిరోజు తొక్కడం షెడ్ తీస్తే అన్ని కత్తిపోట్లే ఉంటాయి, వెన్నుపోట్లే ఉంటాయి, అన్నిట్లలో ఉంటాయి, అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటాయి. ఎక్కడుండాలి? బీజేపీ వినాలి, అది బీజేపీలో ఉంటుంది, కాంగ్రెస్ లో ఉంటుంది, అది టీడీపీలో ఉంటుంది, అన్ని పార్టీలలో ఉంటాయి. నేను అనేది వినాలి అన్ని పార్టీలలో ఉంటాయి రోహిత్. నేను అనేది నేను చెప్తా విను. రాజకీయం అంటేనే ఈ తొక్కుడు ఎక్కుడు అనేది ఉంటూనే ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది. దాని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకోవాలా. మన బాసు, మనం నమ్మిన బాసును మనం ఏ విధంగా చూసుకోవాలి ఆ విధంగా చూసుకోవాలి. కష్టాల్లో ఎక్కువ చూసుకుంటాం మేము. కష్టాల్లో మేము రోజు ప్రతినిత్యం సార్తోనే ఉంటాం, పెద్ద సార్తో ఉంటాం, చిన్న సార్తోనే ఉంటాం, పార్టీతోనే ఉంటాం. పార్టీ కార్యకర్తలకైనా నిన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో చూసిరు మీరు, ఎన్ని కొట్లాటలు, ఎన్ని పంచాయతీలు. ఎంఐఎం అడ్డా అక్కడ రాని అని పరిస్థితి ఉన్నదన్నారు, రాలేకపోరన్నారు. క్లస్టర్ నెంబర్ 3లో 20, 21, 22, 40, 41, 42లో 500 ఓట్లకు ఎప్పుడు రాలేవు ఎక్కువ. ఈసారి 1370 ఓట్లు మేము తీసుకొచ్చినాం. ప్రతినిత్యం అర్ధరాత్రి పనిచేసినాం, పోలీసు వాళ్ళతో కొట్లాడినాం, గుండాలతో రౌడీలతో ఎదుర్కొన్నాం. అక్కడ వచ్చిన కాంగ్రెస్ గుండాలను ఎదిరించినాం. అర్ధరాత్రి పోయినాం, 24 గంటలు పనిచేసినాం పార్టీ కోసం. కేసీఆర్ గారు ఏ రోజు ఆజ్ఞ ఇచ్చినాం. మునుగోడు ఎలక్షన్లు ఇన్ఛార్జ్ ఇస్తే మునుగోడు అంతా ఎలక్షన్ తిరిగి పనిచేసినాం. మహారాష్ట్ర ఇన్ఛార్జ్ ఇస్తే మహారాష్ట్ర పోయినాం, నాందేడ్ పోయినాం, ఔరంగాబాద్ పోయినాం, నాగ్పూర్ పోయినాం. దాని తర్వాత ఢిల్లీ పోమంటే ఢిల్లీ పోతాం. ఇక్కడ మునుగోడు పోయినాం, అక్కడ నాగార్జున సాగర్ పోయినాం. కేసీఆర్ ఎప్పుడైనా ఆదేశిస్తే కంటి మీద కునుకు లేకుండా పనిచేసినాం. అది మా నీతి, అది మా నిజాయితీ. మాకు స్వార్థం లేదు. ఎందుకంటే మా గాడ్ ఫాదర్ కేసీఆర్ అన్నాం కదా, మా దేవుడు కేసీఆర్ అని చెప్పినాం. చాలా టీవీలలో చెప్పినాం. ఒకటే పార్టీలో పుట్టినా ఇదే కండవ పట్టుకొని ఒక పార్టీలో పుట్టినా ఇదే కండవ పట్టుకొని చచ్చిపోతా అని చెప్పిన. నేను చాలాసార్లు నన్ను ప్రెజర్ పెట్టిర్రు, నా మాల్ సీజ్ చేసిర్రు, నా 100 ఎకరాల ల్యాండ్ కంపౌండ్ వాళ్ళు గులగొట్టిరు, నా తెల్లాపూర్ ల్యాండ్లో వచ్చారు. నేను వ్యక్తిగత రియల్ ఎస్టేట్ చేసుకునే వ్యక్తిని. అనేక కేసులు పెట్టారు నా భార్య మీద, మా అమ్మ మీద. 70 సంవత్సరాలు బీపీ షుగర్ ఉంది. మా అమ్మ మీద కేసులు, మా భార్య మీద కేసులు. ఇంట్లో కూర్చుని పని చేసుకునే ఆడవాళ్ళతో కూడా కేసులు పెట్టించిన నైజాం ఈ కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ గుండాలది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దమ్ముంటే నాతో కొట్లాడాలి కానీ ఇంట్లో ఆడలతోనే కేసులు పెట్టించేది. అయినా ఎదుర్కొన్నాం, హైకోర్టు పోయినాం, సుప్రీంకోర్టు పోయినాం. దాని ప్రకారం నీతి నిజాయితీగా బయటకు వచ్చినాం. ఎక్కడ కూడా మా మీద ఒక్క మచ్చ కూడా రాలే. వీళ్ళు వేసిన మచ్చలు తప్ప కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు పడవది. ఎందుకంటే కేసీఆర్ కోసం, కేటీఆర్ కోసం ప్రతినిత్యం మాట్లాడేటోళ్ళం మనం. మేము ప్రతినిత్యం ఎక్కడ యొక్క చెవాకులు ఎక్కడ ఒక మాట మాట్లాడితే కూడా 1కి 100 తిట్లు తిట్టిన వాళ్ళం, 1కి 100 ప్రెస్ మీట్లు పెట్టినాం, 1కి 100 సార్లు ఎదిరించినాం. వైఎస్ జగన్ నుంచి పడితే రేవంత్ రెడ్డి దాకా ఎవరు వచ్చినా అడ్డుకున్నాం. తీన్మార్ మల్లన్ నుంచి ఇంకెవరు వచ్చినా కానీ ప్రతి ఒక్కరిని అడ్డుకున్నాం. పార్టీ కోసం పనిచేసినాం. మా రక్తం చెమట పెట్టి పార్టీ కోసం పనిచేసినాం. ఇంత పనిచేసినప్పుడు, ఇంత పనిచేసినాక, ఇంత ఉన్నప్పుడు మీరు పొద్దున్నైతే వాని ఇంటర్వ్యూ చేసినా వీని ఇంటర్వ్యూ చేసినా అందరి వాడు చిరంజీవి అనుకుంటున్నావు. రోహిత్ అది కాదు, నా దగ్గర ఏది అడుగుతా అడుగు, ఏదైతే అడుగుతాడు ఇంటర్వ్యూలు బాగా చేస్తావు కానీ అందరితో చేస్తా అని చెప్పి నాతో అడుగుతా అంటే నన్ను అడుగుతాంటే చెల్లదు చెప్పు, అడుగు. అవసరం లేదు, చెప్పు. నేను చెప్తా, నేను ఒక పెద్ద ఎన్సైక్లోపీడియా, నీకు ఏదన్నా అడుగు చెప్తాను. ఇది భవన్ కాదు, ప్రెస్ మీట్ ఇస్తలేదు. మీరు క్వశ్చన్ కి ఒక ఆన్సర్ ఇవ్వండి. ఓ 10 నిమిషాలు మీరు నాన్ స్టాప్ చెప్తే నీ ఆవేశం అర్థం చేసుకోవాలి. కానీ లెట్ మీ, నేను నా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు జవాబు చెప్పండి. నేను ఒకటే అడుగుతాను, ఇది ప్రెస్ మీట్ కాదన్నా, అడుగు పోయి అడుగు సిద్ధంగా ఉన్నా అంటే నువ్వు అడుగుతలేవు. కవితమ్మ కాలేందుకు మొక్కిరన్నా అక్క అన్నప్పుడు, అప్పుడు మేము పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు అదే విధంగా ఉంటాం. ఈ రోజు పార్టీలో వారు లేరు. అధిష్టానం మా బాస్ కేసీఆర్ చెప్పిన బాస్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ వాట్ విల్ సేస్ మై బాస్ ఐ విల్ ఫాలో ఇట్ అన్న. ఐ లివ్ ఫర్ మై బాస్ కేసీఆర్, ఐ డై ఫర్ మై బాస్ అని చెప్పిన. వినయ, మనం ఏం చేసినాం, ఒక సోదరు, మీ అక్క అయితే కాళ్ళు మొక్కవా, మీ చెల్లి అయితే మొక్కవా, అప్పుడు అది ఉండే కాబట్టి మొక్కినాం.
ఇప్పుడు దాన్ని పట్టుకొని నువ్వు మాట్లాడడం ఎందుకు? ఇప్పుడు మా పార్టీలో కవిత గారు లేరు కదా, దాని గురించి ఆమె గురించి ఎందుకు మాట్లాడుతావు ఇప్పుడు? అలాంటి మొక్కిన అక్క మీ పార్టీ నుంచి బయట ఇప్పుడు దానికి ఇప్పుడు నేను అది ఇష్టం వినాలే, అది ఇష్టం నేను చెప్తున్నాం. వినాలే 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 ఇప్పుడు వినాలే సరే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు మా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది, కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను కేసీఆర్ గారి కింద పని చేస్తా ఉన్నా పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో. కేసీఆర్ గారి మాట వినాలా నీ మాట వింటానా చెప్పు? నువ్వు అడిగిన దానికి వచ్చి చెప్తాను. బాస్ మాట చెప్తా. బాస్ ధిక్కరించిండు, బాస్ బహిష్కరించిండు కాబట్టి ఇంకా మాట్లాడేది ఏముంటుంది దాంట్లో? పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం మాట్లాడతాం. పార్టీ ఎజెండానే నా ఎజెండా ఉంటుంది, పార్టీ మాటలే నా మాటలు ఉంటాయి. 100% పార్టీ ఏది చెప్తే అది చేస్తా, అదే శిరోధార్యం, అదే ఫైనల్. అదే పార్టీ కోసం దుంకి సావమంటే దుంకి వస్తాం. ఎస్. అరే మా ఇంట్లో మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాయన ఉప సర్పంచ్ కాదు, మాకు పొలిటికల్ లేదు, ఆమె ఫస్ట్ జనరేషన్. అట్లాంటిది నన్ను 2 సార్లు తెలంగాణ రాష్ట్రంలో, తొలి తెలంగాణ ఆర్మూర్ ఎమ్మెల్యే ఎవరంటే జీవన్ రెడ్డి, తొలి తెలంగాణ ఆర్మూర్ ఎమ్మెల్యే రెండోసారి ఎవరంటే జీవన్ రెడ్డి, తొలి తెలంగాణ పీయూసీ చైర్మన్ ఎవరంటే జీవన్ రెడ్డి, తొలి తెలంగాణ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అంటే జీవన్ రెడ్డి. ఇవన్నిటికీ కర్త కర్మ క్రియ కేసీఆర్ కాదా? ఆయన భిక్ష పెట్టకపోతే నేను ఎట్లయితేనా రాజకీయంగా, ఏ పార్టీలో అయితే ఎట్లయితా? తెలంగాణ పదం వస్తుందా కేసీఆర్ లేదు? అట్లాంటి భిక్ష పెట్టిన నాయకుడికే నేను కాంగ్రెస్ వాళ్ళతోటి 5 తోటి మాట్లాడినట్టు కానీ చూపించి ఏదైనా ప్రూవ్ చేస్తే నువ్వు దేనికంటే వాడికి వాడి ఇంటెలిజెన్స్ ఉంది కదా, వాడికి డీజీపీ ఉన్నాడు కదా, వాడు సీఎం షాడో సీఎం అంటారు కదా, వాడిని ఒక్క రికార్డు తీసుకురమ్మంటారు. వాడి దగ్గర ఉంటే ఆ దొంగ మాటలు కాకుండా రికార్డు ఎప్పుడైనా 1 నిమిషం మాట్లాడినట్టు ఫోన్ ఉంటే వాడికి నేను ఫోన్ ఆడికి నాకు 1000 సార్లు ఫోన్ చేసిండు గతంలో 10 ఏళ్లలో. నేను ఎప్పుడు చేయలే. వాడు ఒక సర్పంచ్ కాదు, ఒక చెప్రాజ్ కాదు, ఒక కౌన్సిలర్ కాదు. వాడు ఏమన్నా వాడికి చేస్తానయా? నేను 10 ఏళ్ళు ప్రగతి భవన్లో సీఎం పక్క నుండి పనిచేసేవాడిని. సీఎం ప్రగతి భవన్లో 10 ఏళ్ళు ఉంచుకుంటాడా అండి? తప్పులు చేస్తూ ఉంటే 18 ఏళ్ళు ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో ప్రతినిత్యం ఉన్న వీడేదో ఫోన్ తీసి ఇట్లా మాట్లాడినట్టే లుచ్చాగాడు వాడు. అరే నేను చెప్తాను, వాడికి దమ్ముంటే వాడికి ఐజీ ఇంటెలిజెన్స్ ఉంది కదా, డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళిద్దరిని పట్టుకొని నా లిస్టు తీసుకురమ్మని చెప్పు. నేను తీసుకొచ్చిన కాల్ లిస్ట్ తీసుకురమ్మని. 100% విను. ఒక్క నిమిషం రాజీనామా రాజకీయాల నుంచి తప్పుకుంటా. వాడికి గనుక నేను ఒక ఫోన్ మాట్లాడినట్టుంటే, ఫోన్ లిస్ట్ ఉంటే, వాడు ఏదైనా ఉంటే వాడు ఇట్లా పెడితే దొంగది. ఇప్పుడు వాడు ఇట్లా పేరు రాసుకుంటాడండి. హలో రోహిత్ విను నేనది. వాడు ఇప్పుడు ఇట్లా ఫోన్ రాసుకుంటాడు. ఏం రాసుకుంటాడు? ఇప్పుడు ఫోన్ చేస్తావు ఆయన కాల్ నుంచి ఫోన్ చేసినప్పుడు రోహిత్ అని ఫీడ్ చేసుకుంటాడు. రోహిత్ అని ఫీడ్ చేసుకుంటే ఆయన కాల్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఏమని వస్తుంది? రోహిత్ అని వస్తుందా వేరే వస్తుందా? నేనున్నా నా ఫేర్ దీంట్లో ఫీడింగ్ చేసుకొని వేరే పేరు పెట్టుకుంటే ఇది పెట్టి చూపిస్తే అయిపోతా. తీసుకురమ్మా. గీ ఫాల్తు ఫోన్లు ఇవన్నీ కాదు రోహిత్, గుర్తుపెట్టుకో. రోహిత్ విను, ఇవన్నీ అవసరం లేదంటున్నా. దమ్ముంటే తీసుకొని రమ్మని, కాల్ లిస్ట్ తీసుకురమ్మని 1 to 1 కూర్చుందాం. ఇయ్యాలనే ఏదంటే అది అంటున్నా కదా. రాజకీయాల నుంచే తప్పుకుంటా అంటున్నా. రాజకీయాల నుంచి తప్పుకుంటా. 1 నిమిషం వాడితో మాట్లాడినట్టుంటే నేను తీసుకొస్తా, వాళ్ళని తీసుకురమ్మని కూర్చుంటాం. ఈ చిల్లర చెప్రాజుగాంతో ఈ ఇంటర్వ్యూలు ఎందుకంటే తప్పు. ఇది చిల్లరగాలతో నేను వినదలుచుకోలే. వాడిని రమ్ముంటే దమ్ముంటే రమ్మని 1 to 1 కూర్చుందాం. ఏ టీవీలో ఎక్కడ ఏ అడ్డాల మీద రత్తాడో రమ్మని. ఆడ వాని అడ్డాలనే చెప్పమని, టోలీ చౌక్ అంటే టోలీ చౌక్ లో పెట్టి వస్తా. 30 రోజులు షేక్పేట్ల షేక్ చేసినాం. షేక్పేట్ని 30 రోజులు సింగిల్ హ్యాండ్ ఒక్క వీడియో చూపించు. నేను ప్రజలు 1000 మంది. నేనెందుకు కత్తి గాడే కదా రోజు ఉన్నది. ఆడ 5 గాడే కదా. వాడు వచ్చిండా రమ్మన్. ఎలక్షన్ రోజు తిరిగినా నేను రమ్మన్. ఎలక్షన్ ముందు రోజు తిరిగినా 30 రోజులు చేసిన. అక్కడ సల్మాన్ ఖాన్ తో మీటింగ్ పెట్టించిన. ఇంకా అన్ని మీటింగ్లు అయినాయి. పొద్దున్నే ఆయన చెప్రాజ్ గురించి కౌన్సిలర్. నేను 2 సార్లు ఎమ్మెల్యే. వాడు ఒక సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ కాదు, కౌన్సిలర్ కాదు, ఎంపీపీ కాదు, జడ్పీటీసీ కాదు. గాన్ పంచాయతీ ఎందుకే నాకు మాట్లాడతావు?
దమ్ముంటే కౌన్సిలర్ కాకపోయినా స్టేట్ షేక్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఎవరు షేక్ అవుతాడు? అందుకే మీరు భయపడి షేక్ పెట్టిన 30 కార్లు వేసుకొని ఆ వీడియో పెడతా 30 కార్లు వేసుకొని ఇంత బౌర్నర్లు వేసుకొని ఇటో బౌన్స్ ఇటో బౌన్స్ మన భయంతో 30 కార్లు పోలే సైరన్ వేసుకొని పోలే రోజు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూపండి. నేను చెప్తా ఉన్నా నాకు దమ్మున్న మగోని చిరిగినా పోయినా పని చేసిన 30 రోజులు వారు ఎంఐఎం డాను మేము అంత ఈడుంటాం. మేము మాట్లాడినాం అసౌద్దీన్ ఓవైసీ మీద కూడా మాట్లాడినాం. అసౌద్దీన్ ఓవైసీ మీద కూడా మాట్లాడినాం. మరి నీకు వీడియో చూపిస్తాం. మేము అక్కడ కూర్చుండి మాట్లాడినాం. ఏడా ఎంఐఎం అడ్డంలో కూర్చుని మాట్లాడినాం. 5 గార్డ్ ఇన్ఛార్జ్ ఉన్న దగ్గర మాట్లాడినాం. రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసిన ఏరియాలో మాట్లాడినాం. మేము ఏం చేసాం? మేము ఇప్పుడు ఓడిపోయారు. ప్రజాస్వామ్యంలో గెలుపోవటం సహజం. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది, రాహుల్ గాంధీ ఓడిపోయిండు, రాజీవ్ గాంధీ ఓడిపోయింది, అంటే ఎన్టీ రామారావు వినాలి. కాంగ్రెస్ పార్టీ వినాలి. నువ్వు విను. రాజీవ్ గాంధీ ఓడిపోయిండు, రాజీవ్ గాంధీ కూడా ఓడిపోయిండు, ఇందిరా గాంధీ కూడా ఓడిపోయింది, ఓడిపోయింది కదా చాలా దగ్గర. అరే ఏం మాట్లాడతావు? ఓడిపోయింది కదా, ఓడిపోయింది కదా. కాంగ్రెస్ పార్టీ ఆయన ఓటమి కాదా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఓటమి కాదా? ఏం మాట్లాడతావు? ప్రతి ఒక్కరు ఓడిపోయారా? ప్రజాస్వామ్యంలో గెలుపోవటములు సహజంగా జరుగుతూనే ఉంటాయి. అయితే ఒకసారి ప్రతిపక్షం వస్తుంది, ఒకసారి పాలక పక్షం వస్తుంది. నేనే పర్మనెంట్ అన్నోడు ఎవడు పర్మనెంట్ లేడు. హిట్లర్ లాంటి గతి లేకుండా వినాలి. 10 ఏళ్ళు ఉంటాడు, 10 ఏళ్ల కోసం రేవంత్ రెడ్డికి ఇయ్యలే. ఇప్పుడు చూస్తా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడైనా డిసైడ్ అయిపోయినాయి. వార్ వన్ సైడ్ లోకల్ బాడీలో వార్ వన్ సైడ్ అయింది. కాంగ్రెస్ బీజేపీ పతనం డిసైడ్ అయిపోయింది. లోకల్ బాడీ ఎలక్షన్ లో వార్ వన్ సైడ్ అయిపోయింది. కేసీఆర్ ఎలక్షన్ ఎప్పుడైనా సెలక్షన్ కేసీఆర్. దీని తర్వాత ఎలక్షన్ ఎప్పుడైనా సెలక్షన్ కేసీఆర్. వార్ వన్ సైడ్ డిసైడ్ అయిపోయింది లోకల్ బాడీ ఎలక్షన్లలో. రేపు జరగబోయే వాటిలో బీజేపీ అదే విధంగా కాంగ్రెస్ పతనం డిసైడ్ అయిపోయింది. ఎవడు ఆపలేడు దీంట్లో. కాదు మీరు మాటల్లో రైమింగ్ ఏం మంచి రైమింగ్ నువ్వు అడిగిన దానికి చెప్తున్నా. ఏది అడిగితే గది చెప్తున్నా. నేనేమైనా సినిమాలో నటించిన హీరోని కాదు, మామూలుగా నీలాంటి కుల్లం ఇంటర్వ్యూలతోనే ఫేమస్ అయినోని కదా. అంతే కదా తమ్మ. ఒక్క మాట నేను ఏమంటానా, ఎండ్ ఆఫ్ ద డే గెలిపే అన్నా. అది ఒకవేళ మీరు నిజంగా గెలిచి ఉంటే అది గెలుపా? ఎంఐఎం బీజేపీ కాంగ్రెస్ పార్టీయా? కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఢిల్లీలో బీహార్ లోనేమో కుస్తీ పడుతుంది, లోకల్లోనేమో ఇక్కడనేమో నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. ఎంఐఎం అసౌద్దీన్ ఓవైసీ ఆయన ఏమన్నాడంటే ఆయన వాయిస్ లో జబ్ తక్ అసౌద్దీన్ ఓవైసీ జిందా రేగా తబ్ తక్ మై కేసీఆర్ కా సాత్ రాయేగా అన్నాడు. వింటావా వీడియో? ఒక్క నిమిషం విను, చూపిస్తా. అంటే మీరు ఇక మేము ఈ కుల్లంకుల్ ఇంటర్వ్యూ ఉన్నది, నేను రోహిత్ రెడ్డి, నేను ఫేమస్ కదా, నేను ఏం మాట్లాడుతుంది చెల్తుంది అట్లా అనుకోకు తమ్మ. చాలా విను వాళ్ళు అంటారు. ఇగో చూడు కదా ఎంతమంది చూసిరు పబ్లిక్ ఈ మాట చూడు కదా. నువ్వు చూసినాక నువ్వు చెప్పు. ఇదిగో 4.3 మిలియన్ చూసిరు. మీకు బాగా సోషల్ మీడియా షోక్ ఉన్నట్టుందా? మీకు ఏం లేదు తమ్మ. ఏబి కాంగ్రెస్ గురించి ఆర్ఎస్ఎస్ అన్నా అన్నాడు రేవంత్ రెడ్డిని. ఇదొక్కటి తర్వాత అది కూడా చూపిస్తా. आज कांग्रेस का जो हैदराबाद में हेडक्वार्टर है गांधी भवन, उसको मोहन भागवत कंट्रोल कर रहे हैं और उनकी जबान से जो नफरत निकली है, कुर्ता पैजामा शेरवानी सर पे टोपी दाढ़ी, ये बिहार में फाइटिंग, दिल्ली में फाइटिंग, गली में दोस्तानी. ये क्या तरीका है भाई? నువ్వు ఓట్లు వచ్చినాయి అంటారు. అంతకుముందు వచ్చిన ఎంఐఎం ఓట్లు ఎటుపోయినాయి? అంతకుముందు వచ్చిన 47,000 ఎంఐఎం ఓట్లు ఎటుపోయినాయి? 18,000 కిషన్ రెడ్డికి వచ్చినాయి. ఆ ఓట్లు ఎటుపోయినాయి? వీళ్ళు ముగ్గురు కలిసిర్రు. दूसरा फिर उनके ప్రకృతికి వికృతంగా ఘోరంగా ఎక్కడైనా బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం కలుస్తాయండి? आरएसएस का आदमी रहेगा और ये नफरत करता है. मैं पहले भी कहा हूं कि नफरत करता है जिसके चेहरे पे दाढ़ी है, सर पे टोपी. देखो ये ఆర్ఎస్ఎస్ గురించి ఏంది ఆయన మాట్లాడిన మాటలేంది? వాళ్ళు ఏం స్పీచ్లు ఇచ్చిర్రు? ఎవరు దోస్తానంటే వాళ్ళు कांग्रेस दोस्तान असदुद्दीन का साथ, दिल्ली में बीजेपी से दोस्तान, दिल्ली में कांग्रेस से दोस्तान. ఢిల్లీ పోగానే ఇక్కడ మోడీ అమిత్ షాతో చేస్తారు. నీకు దేశవ్యాప్తంగా ఈడీ సిబిఐ ఐటీ కేసులు ప్రతి ఒక్క ప్రతిపక్షం మీద అయినాయి. బీహార్లో లల్లు ప్రసాద్ యాదవ్ మీద అయినాయి, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మీద అయింది, ఏపీలో జగన్మోహన్ రెడ్డి మీద అయింది, ఇంతకుముందు చంద్రబాబుతోనైంది. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ మీద అయినాయి.
ఇప్పుడు కొత్తగా కేసీఆర్ కవిత మీద కూడా అయింది కదా, చెప్తా ఉన్నా కవితమ్మ కూడా మీద అయినాయి, మా మీద కూడా కాబోతా ఉన్నాయని చెప్పి వాళ్ళు సిగ్నల్స్ ఇస్తా ఉన్నారు కదా. ఇయ్యాలనే ఇప్పుడు చెప్తున్నా, ఢిల్లీలో ఢిల్లీలో సిబిఐ అయితే సిబిఐ, లేకపోతే ఈడీ, లేకపోతే ఐటీ, గల్లీలో ఏసీబీ. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అయినాయి. మరి అసౌద్దీన్ మీద, అక్బరుద్దీన్ మీద ఎందుకు కాలేవండి? ఎంఐఎం పార్టీలో ఒక్క ఈడీ కేసు, ఒక్క ఐటీ కేసు, ఒక్క సిబిఐ కేసు అయిందా? వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు ములాఖాత్ కాదా? ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్ వీళ్ళ ములాఖాత్కు నిదర్శనం కాదా? మరి బీహార్లోనేమో కూకటి వేల దూరంలో ఉన్నటువంటి హైదరాబాద్లో పుట్టిన ఎంఐఎం పార్టీ ఇక్కడ పోటీని పెట్టదు. ఇంతకుముందు అజారుద్దీన్ ఒక ముసల్మాన్ పోటీ చేస్తే ఆయన మీద పోటీకి పెడతారు ఎంఐఎం. ఇవాళ నడుచుకుంటూ వస్తే 2 కిలోమీటర్ దూరం ఉంది పార్టీ పుట్టింది ఈడ. బీహార్లోనేమో కాంగ్రెస్ మీద లడాయి, హైదరాబాద్లో మిల్కే జుల్కే రైతా. ఒక్క నిమిషం, 47,000 ఓట్లు ఎంఐఎంఈ, 18,000 ఓట్లు బీజేపీకి డిపాజిట్ దక్కలేదండి. సిగ్గుందా అండి? వినాలి గిదే లంగ ముచ్చట్లు. రోహిత్ లంగ పేరు వచ్చిందంటే గిట్ల వచ్చింది. ఈ రోహిత్ అనేటానికి ఏంటంటే లంగ పేరు వచ్చిందంటే మంచిగా విను. మాకుంటే మేమే గెలుస్తాం కదా, మేము గెలుస్తాం కదా. అట్లా మాట్లాడితే మీరు మాట్లాడినట్టు 18,000 ఓట్లు బీజేపీ మొన్ననే కదా సార్, సంవత్సరం కింద వచ్చినాయి. రోహిత్ అమ్మ అబద్ధాలు ఎందుకు మాట్లాడతావు? ఆ కిషన్ రెడ్డి 18,000 ఓట్లు ఎటు పోయినాయి, ఈ 47,000 ఎంఐఎం ఓట్లు ఎటు పోయినాయి? అవి కలిసి 68,000 ఓట్లు అవే అయినాయి. ఇక నవీన్ యాదవ్కి వచ్చినాయి 33,000 ఓట్లు, 98,000 ఓట్లతో వచ్చినాయి. మాకు 75,000 ఓట్లు వచ్చినాయి. రిగ్గింగ్ ప్లస్ ఎంఐఎం ప్లస్ కాంగ్రెస్ ప్లస్ టీడీపీ ప్లస్ చంద్రబాబు ప్లస్ బీజేపీ ప్లస్ ఇండివిజువల్, ఇవన్నీ కలిస్తే ఇంకొక గెలుపా అండి రూలింగ్ పార్టీలో? మేము గెలిచినప్పుడు డిపాజిట్లు రాలేవు. చాలా ఓట్లలో మేము గెలవలేమా? మునిగోట్లో మేము గెలిచినాం, జనరల్ ఎలక్షన్లో మేము ఓడిపోయినాం. అట్లా చాలా ఎలక్షన్లో, బై ఎలక్షన్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు గెలిచి రిగ్గింగ్ చేసుకున్నారు. నేనే సాక్ష్యం కదా రోహిత్, ఇవే వీడియోలు చూపియన్న పోలీసులతో మీకు చూపిస్తే వాళ్ళు రిగ్గింగ్ చేసింది. మీరు అంటే ఇడిసబెట్టారు రోహిత్, నేను అన్నంత మాత్రం ఇడిసబెట్టాను. పిల్లల్ని పెట్టి ఇట్లా బెదిరించి ఇండ్లకి పంపించి చేసిరుతమ్మా. 4 మిలియన్ల మంది చూసిరుతమ్మా. అది ఒక్కొక్క వినాలే నువ్వు ఒక్కటి కాదు, ఇది నా వీడియో సాక్ష్యం. తమ్మి తీసుకో, పోలీసు చూడు కెమెరామెన్. ఈ పోరాటం దుఃఖం అంటే తొత్తులుగా పనిచేస్తా ఉన్నాడు, కాంగ్రెస్ లో కాళ్ళ కింద పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి ఆయన ఇక్కడి నుంచి 200 కంప్లైంట్లు ఇచ్చినాం ఎలక్షన్ కమిషన్ కు. ఎవడన్నా మాట్లాడిందా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ 500 కంప్లైంట్లు నేను వెళ్ళిన 10 కంప్లైంట్లు ఆర్ఎస్ ప్రవీణ్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అన్ని కంప్లైంట్లు ఇచ్చి ఒక్క కేసు బుక్ అయిందా? అసలు కుమ్మక్కైపోయి కాంగ్రెస్ తో కుమ్మక్కై కాంగ్రెస్ ఏజెంట్ గా కూర్చున్నాడు ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ కాదని చెప్పినంత. అంటే ఇవన్నీ పెట్టుకొని ఎంఐఎంల ఓట్లు వాళ్ళే తీసుకొని, బీజేపీలో ఓట్లు వాళ్ళే తీసుకొని, టీడీపీలో ఓట్లు వాళ్ళే తీసుకొని, పవన్ కళ్యాణ్ ఓట్లు వాళ్ళే తీసుకొని, జూబ్లీహిల్స్ అబద్ధాలు ఆడిన ఓట్లు వాళ్ళే తీసుకొని, రౌడీయిజం ఓట్లు తీసుకుని వాళ్ళే తీసుకొని, అన్ని ఓట్లు పట్టుకొని గెలుస్తుంది ఒక గెలుపు. మాట్లాడుతున్నాడు జింగన్న ఆడు కూడా మాట్లాడుతున్నాడు జింగన్న పాండుగాడు. ఇప్పుడు మేమేమంటారు అంటే ఇలా రూములు పెట్టి వాడి సెల్ ఫోన్ల దొంగ. ఇప్పుడు వినాలే అంటుండు కదా, మేమైనా చిన్న శ్రీశైలం వినాలే చిన్న శ్రీశైలం మీరు నన్ను సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాను. నేనేం మాట్లాడుతున్నాను? చిన్న శ్రీశైలం ఒక సెల్ ఫోన్ దొంగ అన్నాడు, ఒక సెల్ ఫోన్ దొంగ చిన్న శ్రీశైలం అనే ఆయనకు వయసులో పెద్దోడు, మా నాన్నంత ఏజ్ అని ఆయన పేరు కూడా ఎప్పుడు తీసుకోలే నేను ఎలక్షన్లు ఒక్కరోజు కూడా. ఆయన లెక్కలకు కూడా తీసుకోలే, ఎందుకంటే రిటైర్ అయిపోయిండు, ఏజ్ ఉన్నది పాపం అని. ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు, ఉప్పల్ సుధాకర్ రెడ్డి నుంచి అంబర్పేట శంకర్ దాకా, చిన్న శ్రీశైలం నుంచి పెద్ద శ్రీశైలం దాకా, ఇన్నయ్య నుంచి కన్నయ్య దాకా చాలా మందిని చూసింది. తెలంగాణ భవన్ పేరు మారుస్తా, నేను ఆకురౌడిని ఆకు మీద పెట్టేస్తాం మేము. చాకురౌడి వినో ఆకురౌడి చాకురౌడి ఎవరికాయ రౌడి ఎందుకాయ రౌడి? మరి ఏమన్నా మేమేమన్నాం తెలుసా? మేమేమన్నాం విను, రౌడీ కావాలా లేడీ కావాలా? విను ఏం డ్రామాలు కొడుతున్నావు? రౌడీ కావాలా లేడీ కావాలా అని అన్నాం మేము.
వాళ్ళు ఏమన్నారు, రౌడీ కాదన్నారు కదా. మరి ఏందా నిన్న మొన్న ఒక పాస్టర్ని కొట్టుడు, నిన్న మొన్న కొంతమంది కార్యకర్తలను కొట్టుడు, కేసీఆర్ పోయి మాట్లాడిచ్చిన రాకేష్ అంటే వ్యక్తిని కొట్టడం. మేము మా దగ్గర లేవా, ఇక చూపిస్తా పట్టు. ఇదేంది రౌడీజం కాకపోతే? మేము అన్న మాటలు చూపిస్తాం. వినాయా నువ్వు రోహిత్, నువ్వు డిస్టర్బ్ చేయకు. మేము అన్న మాటలు నీకు చూపిస్తాము, తర్వాత నువ్వు మాట్లాడు, నీ ఇష్టం ఉన్నది మాట్లాడు. ఏం మాట్లాడతావు మేము పట్టించుకోం, మేము పెద్దగా పట్టించుకోం. మేము అన్నది ఏంది క్వశ్చను, ఇప్పుడు ఆయన చేసింది ఏంది, ఇగో మేము అన్నది ఏంది, మేము చేసింది ఏంది చూడు, అంతే. ఒక్క నిమిషం, మేమేమన్నాం, ఒక్క నిమిషం విను 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 వినా వినాయ బాబు, ఒక్క నిమిషం. మేము అన్న చూపిస్తున్నాం. ఇప్పుడు అన్నాడు కదా మేము రౌడీ కాదన్నాం కదా. ఇవాళ ఆయన మాట్లాడే మాటలు ఏందండి, కొంతమంది ఆ జ్ఞానం పెట్టుకొని మాట్లాడాల తమ్మ. ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి మాట్లాడితే వాళ్ళని అంత చూస్తా, కౌశిక్ రెడ్డి మాట్లాడితే ఈయనంత చూస్తా, జీవన్ రెడ్డి ఆర్మూర్ జీవన్ రెడ్డిని చూస్తా అంటే ఎంతమంది పైల్వాన్లను చూసినాం ఈ బీఆర్ఎస్ పార్టీ. నడుస్తుందా బెదిరిస్తే? ఏం బాధ కొడుకుని మేమేమనలేదే, మేమేమనలేదు. కవితమ్మ కూడా ఏం చెప్పింది, మీరు సోషల్ మీడియా కాదు గ్రౌండ్ రియాలిటీ రండి. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే మేము ప్రతిరోజు ఇప్పుడు నేను 25 ఏళ్ళు సింగిల్ పార్టీ తమ్మ, 6 ఏళ్ళు ఉద్యమం తమ్మ, 14 ఏళ్ళు టోటల్ ఉద్యమం తమ్మ. ఒకటే పార్టీలు 23 ఏళ్ళు చూపి కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీ మొత్తం దత్తత వచ్చిన పార్టీ చెప్పు, ఓర్నని చెప్పు 25 ఎక్కడ వాళ్ళు కూడా అటు తిరిగి వచ్చిన వాళ్ళే కదా. ఇగో మస్తు చెప్తావులే, కొత్త నాయకుల పేర్లు చెప్పాలన్నా నా ఏజ్ లో చెప్పు, ముసలోళ్ళ చెప్పకు, ముసలోళ్ళ చెప్తావుందే నా ఏజ్ బ్యారు, నా ఏజ్ వాళ్ళని చెప్పు, యూత్ అని చెప్పు, ఎంతనే ఉన్నది అంత కలిసి. 100% యంగే కదా, మేము యంగ్ లీడర్సే కదా. ఇప్పుడు రోహిత్ మేము ఏమంటామంటే ఉట్టిగా ఏదో నోటికి వచ్చింది మాట్లాడడం కాదు, ప్రాక్టికల్ మాట్లాడాలి మనం. వాడి వీడి గురించి మాట్లాడు కాకుండా అసలు విషయానికి రా, మేము చేసింది ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆరే. వారు వన్ సైడ్ కాంగ్రెస్ బీజేపీ పతనం డిసైడ్. రాసి పెట్టుకున్నాం ఇది. ఈ డైలాగ్ జూబ్లీ ఎలక్షన్ చెప్పారు, కంటోన్మెంట్ ఎలక్షన్ చెప్పారు, మేము చెప్పినాం అది కారు సారు కేసీఆర్ అన్నాం. 90% గెలిచినాం, 10% లెక్కకు రావు కదా తమ ప్రజాస్వామ్యంలో. 50% అన్ని మేమే కదా 10 ఏళ్లలో. మునుగోడు గల్లంత కాలే, ఇంతకు ముందు కాలేవా మన కాంగ్రెస్ పార్టీ జనరల్ ఎలక్షన్ తమకు ఒక్కటి గుర్తుపెట్టుకో రోహిత్ గుర్తుపెట్టుకో, గెలుపు ఓటములు అనేది సహజం. గెలుపు ఓటమి అనేది సహజం. ఇదే బీజేపీ పార్టీకి 2 సీట్లు ఉండే, మరి ఇలా దేశాన్ని వెళ్తుందిగా 10 ఏళ్ల నుంచి. వాళ్ళు మాట్లాడితే ఎట్లా అట్లా కారు సర్కారు 16 ఇప్పుడు ఒక్క సీట్ రాదు, దాదాపు 8 చోట్ల డిపాజిట్ గలంతాయి. అందుకోసం ఇప్పుడు మాట్లాడేటప్పుడు వార్ వన్ సైడ్ బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్ అయిపోయింది. ఈ స్లోగన్ చెప్పినాం కదా. బై ఎలక్షన్ తర్వాత అంతా కాదు రోహిత్, బై ఎలక్షన్ తర్వాత యుద్ధం, బై ఎలక్షన్ తర్వాత యుద్ధం, బై ఎలక్షన్ దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒప్పుకోమని చెప్పి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నేను కండువా వేసిన చలో ఎలక్షన్ కోమని చెప్పి రమ్మని చెప్పి అన్న జీవనన్న సరే ఇది పెట్టేసి ఇక నాకు ఆ పార్టీ వద్దు. జీవనన్న నేను ఒక మాట అన్నా, వై కేసీఆర్ గారు ట్రస్టెడ్ యూ ఎ లాట్, మిమ్మల్ని ఎందుకు బాగా ఇష్టపడతారు అంటే మీరు బాగా జోక్తారా లేకపోతే బాగా అడ్జేస్తారా? ఎందుకంటే ఇప్పటికీ ఈ ఇంటర్వ్యూ దాదాపు ½ అవర్ కేసీఆర్ లేకపోతే ఇంటర్వ్యూ లేదు కదా నాకు. కేసీఆర్ లేకపోతే నేను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తాను చెప్పు? తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి లేకపోతే నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తావు? ఈ కండువా జెండా లేకపోతే నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తావు? వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నావు అంటే ఈ కండువాలు 23 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి విను బాస్తో 2500 కోట్ల ఫండ్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇంకా 15 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంకెవడు ఎమ్మెల్యే ఉన్నా కానీ తీసుకురానని ఫండ్ తీసుకొచ్చిన. మా దగ్గర 11 బైపాస్ తీసుకొచ్చిన. తెలియాలి ఇప్పుడు జోకర్ని తెచ్చుకున్నాం అని చెప్పి. ఒకడేమో బ్రోకర్ ఉన్నాడు, ఇంకోటేమో జోకర్ ఉన్నాడు. ఈ రాకేష్ రెడ్డి గారు వీడు ₹1 ఫండ్స్ తీసుకురాలి, ఆయనే కావాలి, జీవనాన్ని ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అంటారు. మొత్తం నియోజకవర్గం రేపు ఎలక్షన్ జరిగితే రేపు 50,000 నుంచి 1,00,000 మెజార్టీతో గెలుస్తా. సార్ ఉన్నప్పుడే బాగుండే, జీవనాన్ని ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, జీవనాన్ని ఉన్నప్పుడే బాగుండే, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ ఆర్మూలు అంటారు. మళ్ళీ ఒక మాట, ఇంకొక మాట, ఏ ఊరికి పోయినా ఊర్ల పొంటి పోతే 10 రోజులు మేము ఊర్ల పొంటి తిరిగినాం కదా, తిరుగుతూ ఉంటే వాళ్ళు ఎక్కడైనా సీఎం రేవంత్ రెడ్డి గో బ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్,
సీఎం గో బ్యాక్ రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి గో బ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అంటారు. ఎందుకంటారండి ప్రజలు? ఏ ఇంటర్వ్యూలో దీనికి దమ్ముంటే నువ్వు కూడా కొత్త ఒక పని చేయి, ఇంటర్వ్యూలే కాదు మన కెమెరామెన్లను ఇచ్చి ఊళ్ళో దింపు, కుల 6 తీసుకురా, నేను మొత్తం ఖర్చు పెట్టుకుంటా, నేనే ఖర్చు పెట్టుకుంటా, ఒక 100 వీడియోలు చేస్తాం, ధర్మంగా అయ్యి న్యాయంగా అయ్యి, ధర్మంగా అయ్యి న్యాయంగా అయ్యి 100 వీడియోలు ఇదే కెమెరామెన్, వేరే కూడా వద్దు, మన ఇంటర్వ్యూ చేసిన 2 పిల్లలను పంపిద్దాం, 100 ఎత్తే 100 కావాలి కేసీఆర్, రావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటూ సారు కారు కేసీఆర్ అంటున్నారు. ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్. ఇప్పుడు 100లో 1 పోతాము, 100%లో ఒకటి గెలిపోవడం కానీ దాంతో ఇంకో మాట చెప్తాను, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గెలిపోవడంలో కొత్త కాదు. ఇవాళ 2007 నుంచి ఇప్పటికి అనేక సార్లు గెలిచినాం, ఓడినాం, పడినాం, లేచినాం. ఈ పెద్ద దీని లెక్కలోకే తీసుకోము మేము జూబ్లీ సెలక్షన్. ఎందుకు తీసుకోమంటే అది మొన్న జరిగిన జూబ్లీ సెలక్షన్ ఏదైతుందో రిగ్గింగ్, ఎంఐఎం, అసవుద్దీన్, అక్బరుద్దీన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ, బండి సంజయ్, ఈ బ్రదర్స్ మేము అంటాం బర్కత్పుర బ్రదర్స్ అని. ఎవరిని అంటామంటే మొన్న అన్నాడు బ్యాడ్ బ్రదర్స్ అని అన్నాడు. మీకు ఈ మాట చెప్పాలి, బ్యాడ్ బ్రదర్స్ ఎవరు? కేటీఆర్, కిషన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ కాదు బాబు, బర్కత్పుర బ్రదర్స్ మీరు, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి. బర్కత్పూర్లో ఆయన ఇంటి దగ్గర ఇలా తమ్ముడికి కార్పొరేటర్ పదవి అడిగిండు, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని స్కూల్కి పంపించిన దత్తరతే మీటింగ్లో చెప్పిండు, వాళ్ళ ఇంటికి పెయింటింగ్ చేసిన అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. బూత్ బ్రదర్స్ రౌడీ సంజయ్, ఈ రేవంత్ రెడ్డి బూత్ బ్రదర్స్ రాత్రి ఫోన్లో మాట్లాడుకుంటారు. నువ్వేం తిడతావు, నేనేం తిట్టాలి, నేను కేటీఆర్ నీ మాట తిడతా, నువ్వు కేసీఆర్ నా మాట తిట్టు, అయిపోయిందా? ఇక భూభారతి బ్రదర్స్, బీజేపీ రఘునందన్, రేవంత్ రెడ్డి, భూభారత్ సెట్టింగు ఫిట్టింగు, వాళ్ళిద్దరు భూభారత్ బ్రదర్స్. ఇక గడ్డం బ్రదర్స్ ఈ నిజామాబాద్, అరవింద్ ఎంపీ సైకో షాడిస్టు అండ్ ఈ బ్రదర్స్ ఇల్లు. ఎవరు గడ్డం బ్రదర్స్ ఎవరంటే అరవింద్, రేవంత్ రెడ్డి, వీళ్ళు బ్రదర్సు, వీళ్ళది ఫెవికాల్ బంధము. ఎందుకయ్యా ఈ ఎలక్షన్లో ఒక్కరోజు వచ్చి ప్రచారం చేయలే షేక్పేట్ల కిషన్ రెడ్డి? ఒక్క దినం మా క్లస్టర్కి రాలే, ఒక దినం మా బూతులకు రాలే బీజేపీ వాడు? ఎందుకు రాడాయా? అడగాలి కదా. వాడు పిచ్చోడు సైకో లెక్క మాకు ఓట్లు వేసిన హిందువులే మా వాళ్ళు అంటాడు. అవులేగాడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు వాడు ఏం మాట్లాడతాడా? వాడు మతి భ్రమించి మాట్లాడుతుండు. వాడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడిండు? కులాలు, మతాలు, జాతులు మాట్లాడొచ్చా? వాడు 18,000 మంది ఓటర్లు హిందువులు, ఈడు ఒక్కడే హిందూ, ఈడు ఎక్కడే ఇప్పుడు వచ్చిండండి, ఈడు 5 నెలల ముందు ఎలక్షన్ల ముందు వచ్చి ఇవాళ వాడు మాట్లాడతాడు. ఎంత మాట్లాడతాడు? కులాలని ఒక్కటి మాట చెప్పు. ఈ సైకో వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిరా? నేను చెప్తాను, డిపాయిట్ దక్కాలని పట్టుకొని మళ్ళీ డిపాయిట్ దక్కిందా బీజేపీకి? కిషన్ రెడ్డి 18,000 ఓట్లు ఎక్కడ పోయినాయి? కిషన్ రెడ్డి అమ్ముడు పోకపోతే ఆయన 18,000 ఓట్లు ఎక్కడ పోయినాయి? బండి సంజయ్ ఏమన్నాడు? ఇంకో మాట చెప్తాను, కొద్దిగా టైం నాకు. బండి సంజయ్ ఏమన్నాడు? ఓటుకు 7,000 పెట్టి కాంగ్రెస్ వాళ్ళు గెలిచిరన్నారు. ఒక కేంద్ర సహాయక మంత్రి, ఒక హోమ్ మినిస్టర్, నువ్వు ఒక ఎంఓఈ నీ కింద ఉన్నది, ఒక కేంద్ర నువ్వు సహాయ మంత్రివి, హోమ్ మినిస్టర్కి కింద నువ్వు మాట్లాడే మాటలా అండి ఇవి? ఆయన ఏమంటాడు? 7,000 ఓటుకు పెట్టాము. ఇదే మాట 1971లో ఇందిరాగాంధీని డిస్క్వాలిఫై చేసిరు. మరి ఇవాళ కూడా దీన్ని వెంటనే కేంద్ర సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి రాయి లెటర్. నీకు దమ్ము లేకపోతే నేను లెటర్ రాస్తా, ఎక్స్ఎంఎల్ మీద నాది ఎండార్స్ పెట్టి నువ్వు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వు. మరి అక్కడ ఆర్డర్ ఇస్తే వాళ్ళు మాట్లాడతారు. అర్థమైందా? ఉట్టిగానే గుడ్డిగా మాట్లాడడం, గుడ్డి వేయడం. ముస్లిమ్స్ ఉన్నారన్నా? ఉన్నారు మరి ముస్లిమ్స్ ఉన్నా కూడా మరి ఎట్లా గెలిచిండని అదే అంటుడు కదా. వాడికి ఇదే రెచ్చగొట్టుడు హిందూ ముస్లింలని. వాడు ఏం చదువుకున్నాడు అండి? అసెంబ్లీలో ఏం ప్రమాణ స్వీకారం చేసిండు? హిందూ ముస్లిం గురించి మాట్లాడచ్చు. ఈయన ఒక్కసారి కాదు, గతంలో సికింద్రాబాద్ కూడా అదే మాట్లాడిండు. యాక్చువల్లీ వెంటనే చర్యలు తీసుకోవాలా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దమ్ముంటే రాకేష్ రెడ్డి మీద ఏం మాట్లాడుతూ ఏం రెచ్చగొడుతుండు? హిందువులు ముస్లింలను ఎందుకు రెచ్చగొడుతుండు? 10 ఏళ్ళు ఎప్పుడైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండేనా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక చిన్న సంఘటన జరిగిందా? జరగకుండా కాపాడింది కేసీఆర్. వీళ్ళు రెచ్చగొట్టి ఈ బండి సంజయ్ ఏం చెప్తున్నాండి? ఈ 8 మంది ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? హైకోర్టే సుమోటోగా తీసుకొని కేసు బుక్ చేయాలా, జైల్లో పెట్టాలా వాడిని? ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అని వాడిని మాట్లాడిన మాటలను ఏం మాట్లాడుతున్నాడు? సైకోలాగా, షాడిస్ట్ లాగా, డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతుంది. కాబట్టి ఏం మాట్లాడుతున్నా వాడికి అర్థమైతలేదు. వీడు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి కాకపోతే వాడి మీద చర్యలు తీసుకోమని రేవంత్ రెడ్డికి దమ్ముంటే, ఈ ముఖ్యమంత్రికి దమ్ముంటే ఆయన మీద చర్యలు తీసుకోమని.
కేంద్ర మంత్రులు బండి సంజయ్కు కిషన్ రెడ్డికి దమ్ముంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి 8 మంది ఎంపీలు సంతకాలు పెట్టి పంపమని. పెద్ద పెద్ద లా పాయింట్లు మాట్లాడతాడు కదా రఘునందన్. ఏమైంది రఘునందన్ లా పాయింట్స్? ఎందుకు పంపుతలేడు సెంట్రల్కి? ఓటుకు 7,000 ఇచ్చిన ఆయన 5,000 అన్నాడు కదా. 5,000 అని నువ్వే అన్నావు కదా. 7,000 అని చెప్పి ఈయన అన్నాడు కదా. 8,000 చెప్పాను ఆయన అన్నాడు కదా. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు మా 8 మంది ఎంపీలు సంతకం పెట్టి రాయండి, నేను వస్తాను. మేము బట్ట 8 మంది ఎంపీలతో నేను ఢిల్లీకి పోదాం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాడు నాకు అది అవసరం లేదు. నీళ్ళు ఇంకా గంట కూడా అనర్గళంగా మాట్లాడగలుగుతాను. చెప్పు పెగ్గు ఇప్పుడేందుకు ఎత్తారు మధ్యాహ్నం? పిచ్చి పట్టిందని. ఒక్క నిమిషం సార్ ఆరోగ్యం ఎట్లుందన్న? బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ మళ్ళీ 3వసారి ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు ఆయన తండ్రి లాంటి ఏజ్, ఆయన వయసులో వాళ్ళ తండ్రి కూడా అట్లుంటాడు. మాట్లాడద్దు కదా ఆయన. తల్లిదండ్రుల గురించి మాట్లాడతాడు. రోహిత్ మన ఇద్దరం కూర్చున్నాం. మా నాయన గురించి నువ్వు మాట్లాడు, మీ నాయన గురించి నువ్వు మాట్లాడు. అవసరం నీకు దమ్ముంటే, నువ్వు గెలిచినావు కాబట్టి దమ్ముంటే నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రికి ప్రయత్నం చేసుకో. మేము ఇవాళ మా ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో బ్రహ్మాండంగా మళ్ళీ 3వసారి ముఖ్యమంత్రి కేసీఆర్ని చేస్తాం. ఎవ్వరు ఆపలేరు. వార్ వన్ సైడ్ కాంగ్రెస్ బీజేపీ పతనం డిసైడ్ అయిపోయింది. ఎలక్షన్ ఎప్పుడైనా సెలక్షన్ కేసీఆర్ కేవలం సార్ బయటకు ఎందుకు వస్తాడు? ఏమి చిల్లరగలతో ఏం మాట్లాడతాడా? ఈ 3rd క్లాస్ ముఖ్యమంత్రి ఇలా మాటలు, బండి సంజయ్ సైకో శాడిస్ట్ మాటలకు కేటీఆర్ జారిపోతాడు. కేటీఆర్ బ్రహ్మాండంగా మాట్లాడుతుండు. కేటీఆర్కి వాళ్ళు తూగుతలేరు. యాక్చువల్లీ వీళ్ళ లెవెల్కి మాట్లాడితే నేను సరిపోతా. వీళ్ళంతా జోకర్లు, బ్రోకర్లు. ఢిల్లీ వాళ్ళంతా బ్రోకర్లు, వీళ్ళంతా జోకర్లు. వాళ్ళు మాట్లాడే మాటలు ఏమున్నాయండి? మా అమ్మనే తట్టుకుంటే మీరు 75,000 ఓట్లు వచ్చినాయి. ఇంకా మా సారథి ఏడు తట్టుకుంటాడు. మా సారథి గాళ్ళు ఎందుకు వస్తాడు? టైం ఉన్నప్పుడు వస్తాడు. కేసీఆర్ అనే వ్యక్తి ఎప్పుడు రావాలా ఎప్పుడు రావద్దో ఆయనకు తెలుసు. ఎప్పుడు వచ్చి కాలు ఇట్లా ఒక చేతి ఎత్తితేయాలి. 3వసారి ముఖ్యమంత్రి అయిపోతాం. కేసీఆర్ మా ఎన్నుకుని ఇట్లా ఆర్మూల జీవన్ రెడ్డి అంటే ఎమ్మెల్యే 3వసారి అయిపోతాం. 100% అవసరం లేదు. వాళ్ళ లెక్క 18 మంది వాళ్ళ లెక్క మంత్రులు మొత్తం పార్టీకి పార్టీ మొత్తం భార్యలు భర్తలు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము చేసినాం. మా ఎమ్మెల్యేల సంఖ్య వినాలి. మా ఎమ్మెల్యేల సంఖ్య ఎంత, వాళ్ళెంత? ఒక నవీన్ యాదవ్ ఓటమి కోసం రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ నాయకులు, ఎంపీలు, ఎక్స్ఎంపీలు, సార్ ఎంపీలు లేరు. నవీన్ యాదవ్ కోసం పనిచేయనుడు ఎవడు? బీజేపీ కాంగ్రెస్ వికృత పార్టీ. ఢిల్లీలో ఫైటింగ్, గల్లీలో దోస్తాను. బీహార్లో ఫైటింగ్. ఇదే కాలంలో ఇప్పుడే సేమ్ టైంలో గింత చీలరు ఉంటుంది. బీహార్ కాంగ్రెస్ తో ఫైటింగ్ చేస్తాడు, ఆర్ఎస్ఎస్ కా మా అంటాడు. ఈయన గల్లీలో వచ్చి కాంగ్రెస్ తోని పాలు పంచుకుంటాడు. ఎంత సిగ్గు ఉండాలి? ఇవాళ ఒక్క నవీన్ యాదవ్, ఒక బీజేపీ, ఒక ఎంఐఎం, ఒక కాంగ్రెస్, ఒక టీడీపీ, ఒక పాత ప్రజారాజ్యం, ఒక పవన్ కళ్యాణ్ పార్టీ, ఎన్ని పార్టీలయా? ఇన్ని పార్టీలు కలిసి, ఇంతమంది కలిసి, ఇన్ని టీవీ ఛానల్ కలిసి, ఇన్ని మంది యూట్యూబ్ వినాలి, వీళ్ళందరూ కలిసి పనిచేసి ప్లస్ రిగ్గింగ్, 25,000 ఓట్లు రిగ్గింగ్. మొత్తం వీడియోలతో సాక్ష్యం ఉంది. ఇంత ఘోరంగా చేసిన తర్వాత గెలుపా? అది గెలిపే కాదు మా దృష్టిలో. మాది ఓటమే కాదు. వాళ్ళ గెలిపే కాదు. అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయన నేతలు కాబట్టి వాళ్ళ యొక్క గెలుపును మేము అంగీకరిస్తాం, శిరసావిస్తా ఉన్నాం. మళ్ళీ మేము పోతాం, మళ్ళీ లోకల్ బాడీలో దుమ్ము లేపుకొస్తాం. మళ్ళా 12 మంది, ఎంతమంది బై ఎలక్షన్ వస్తే అంతమంది దుమ్ము లేపుతాం. ఖైరతాబాద్ లో, వరంగల్ లో వాళ్ళిద్దరిని ఓడిస్తాం. మళ్ళా మా పార్టీ పుంజుకుంటది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడైనా వార్ వన్ సైడ్. బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్ అయిపోయింది. సారు కారు కేసీఆర్ కావాలంటారు ఊర్లలో. అరే ఎందుకు వద్దా? అదితోనే 2 సార్లు ముఖ్యమంత్రి అయినాం, 3 సార్లు 39 సీట్లు గెలిచినాం, మళ్ళా గెలుస్తాం. ఒక్క ఓటమితో మాకేం కాదా? వి డోంట్ కేర్. జూబ్లీహిల్స్ ఎలక్షన్ లెక్కలకే తీసుకోండి. వాడేవరన్నా రిగ్గింగ్ చేసిరో, ఆ పార్టీ సపోర్ట్ చేసి ఏ పార్టీ పక్కన పెడితే మేము ఒప్పుకున్నాం కదా. ఓడిపోయింది జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్. బస్ మేమేమంటున్నాం కదా, ఆయన కదా. ఇది 10 మంది మారిన ఎమ్మెల్యేకి ఎవరు? ఈ పార్టీకి సంబంధించిన పాడే కౌశిక్ రెడ్డి గారు. అదెందుకు ఇప్పుడు
మరి మీరు 2018 ఎలక్షన్స్ లో మీకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ లో గెలిచిన మొత్తం పార్టీ వచ్చింది పార్టీ విలీనమైంది. ఇదే మీకు తెలియక ఈ రోహిత్ కుల్లంటే పాపం తమ్ముడు ఇంటర్వ్యూ చేస్తారు కానీ డీప్ గౌడ్ మొత్తం పార్టీ విలీనం అయిపోయింది. మొత్తం ఎమ్మెల్యే తీసుకొచ్చినాం మేము తీసుకొచ్చినాం. మేము ఏమంటున్నాం ఇప్పుడు ఇది జరిగింది కదా దమ్ముంటే ఇప్పుడు బై ఎలక్షన్ రమ్మని నెక్స్ట్ ఇలా గెలిచిరు కదా ఇదే పెట్టుకొని రమ్మని రేపు ఖైరతాబాద్ 100% గెలుస్తాం. ఓటమే ఉండాలంటారు కదా నెక్స్ట్ దీని తర్వాత గ్రహిస్తారు. ఇప్పుడు గెలిచిరు కదా మాయ మాటలు చెప్పారు కదా ఇది చూస్తారు. మొన్న మాయ మాటలు 420 హామీలు ఇచ్చిరు కదా 6 గ్యారెంటీలు ఇచ్చిరు కదా అందులో కూడా చూసిర్రు. ఏమైపోయింది కాదు ఏమైపోయింది రైతు బంధుకు రామ్ దళిత బంధుకు జై భీమ్ అయిపోయింది. వినాలే ఊర్లలో ఉండే రైతులకు ఇలా రైతు బంధు విషయంలో తేలిపోయింది. అన్నీ మిస్ అయిపోయినాయి. హామీలన్నీ తుంగలో దొక్కిర్రు. ఇలా జూబ్లీహిల్స్లో కూడా అదే పని జరుగుతుంది. కాబట్టి అక్కడ ఇది రూరల్ ఎలక్షన్ 100% బీఆర్ఎస్ గెలుస్తుంది. కేసీఆర్ గెలుస్తాడు. గెలవదంటున్నా కదా 100% మేమే గెలుస్తాం. లేకపోతే తర్వాత మాట్లాడుకుందాం. ఏం చేస్తాం ఆర్మూర్ నుంచి తీసుకొస్తుంటారు ఈ నుంచి తీసుకొస్తారు లాస్ట్ ఎలక్షన్ కొట్లాడతారు. లాస్ట్ 3 రోజులు మీ బూత్ మేనేజ్మెంట్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు మేమేమంటున్నామంటే డబ్బులు ఉన్నాయి కదా మేము మళ్ళీ 200 కోట్లు పెడతాం 300 కోట్లు దోసుకున్న డబ్బులు హైదరాబాద్ లో ఏమైందండి రియల్ ఎస్టేట్ కలర్స్ వినాలి. మేమేమంటామంటే హుజురాబాద్ లో కూడా మేము ప్రతిపక్షం నుండి ఓడిపోయినాం కదా గెలిచినాం మళ్ళీ తర్వాత ఓడిపోయినాం కదా. మేము ఒకసారి గెలిచాం వాళ్ళు ఒకసారి గెలిచిర్రు. ఈ గెలిపోవటం ప్రజాస్వామ్యంలో పెద్ద విలువ. డబ్బులు అన్ని చోట్ల పనిచేయదు. అట్లంటే డబ్బులు అన్ని చోట్ల పనిచేస్తే హుజురాబాద్ లో దళిత బంధు అనే స్కీమ్ 10 లక్షలు అని చెప్పి ఓటు 10,000 ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. గెలిచినారు డబ్బులు పనిచేయదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే వినాలే 20-25 వేల ఓట్లు రిగ్గింగ్ వేసి వీడియోల సాక్షిగా ప్రతి బూత్లో నా దగ్గర బూత్లో చూడు కదా మేము కార్లలో పోయి చూపించినాము. అన్ని చేసినాం కదా. ఇప్పుడు అందుకోసమే కదా షేక్పేటలో పెద్ద లోయెస్ట్ మెజార్టీ కాంగ్రెస్ వాళ్ళకి అయ్యే తక్కువ మెజార్టీ వచ్చింది షేక్పేటలో ఆగమైపోయారు వాళ్ళు. 10,000 అన్నావు కదా నువ్వే కుల్లం నాకు ఫోన్ చేసి అన్న షేక్పేటలో 10,000 మెజార్టీ కాంగ్రెస్ అన్న 1000 దాటదని చెప్పిన. ఏం చెప్పినా నేను ఇవాళ 100 వచ్చింది కదా. మా డివిజన్ అయితే లోయెస్ట్ ఫస్ట్ రౌండ్ మాదే 800 ఓట్లే మొత్తం 88 ఓట్లే మొత్తం. అర్థమైందా రోహిత్ 88 ఓట్లే అర్థమైందా నీకు? అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో గెలిపోవటాలు సహజం. దాన్ని పెద్దగా నువ్వు ఆగమైపోయి పరేషాన్ అయిపోయి ఇదే కిక్ అంటే వాళ్ళ కిక్కులో వాళ్ళు ఉండని వాళ్ళ కిక్కు దించుతాం. మళ్ళీ 3వ ముఖ్యమంత్రి కేసీఆర్ని చేస్తాం. 100% ఆయనే ముఖ్యమంత్రి అయితే ఖాళీ ఆయన ఒక చేతి ఊపుతాయి ఈ రాష్ట్రంలో అక్కడ కూర్చుండి. కేసీఆర్ గారు ఎలక్షన్స్కి ఎప్పుడు వస్తారన్న ఫైటింగ్కి? అది పార్టీ ఊపు వస్తుంది. కేసీఆర్ పొద్దున్న లేస్తే రాత్రి వరకు గుడ్ మార్నింగ్ చెప్పేది మీరే, గుడ్ నైట్ చెప్పేది. కేసీఆర్ ఇస్ నాట్ ఎ మ్యాన్, ఇస్ ఎ పవర్ మిస్టర్ రోహిత్. కేసీఆర్ ఇస్ నాట్ ఎ మ్యాన్, ఇస్ ఎ పవర్. ఆయన ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు. తెలంగాణ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాడు. తెలంగాణ ప్రజలకు దీన్ని పక్కకు పిలిచి కెమెరాలు పక్కకు పెడితే రోహిత్ ఏం తమ్మా అంటే దేవుడన్నా కేసీఆర్ అంటే నువ్వే అంటావు. మా అమ్మ నాన్న గుర్తు చేస్తుడన్నా, మా చెల్లె గుర్తు చేస్తుందన్నా, కళ్యాణ లక్ష్మి వచ్చింది, మా అమ్మకు పింఛన్ వచ్చిందన్నా, సార్ను గుర్తు చేసుకుంటున్నాం, మా నాయన ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నా, 24 గంటల కరెంట్ వచ్చింది, మా నాన్నకు రైతు బంధు వచ్చిందన్న, కేసీఆర్ సల్లంగా ఉండాలన్న అంటారు ప్రతి ఒక్కరు. ఈ కెమెరామెన్ అడిగితే కూడా అన్న కేసీఆర్ మళ్ళా రావాలన్నా అన్న ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం కెమెరా పక్కకించి తీసుకుపోయాడు. నిన్నడితే నీ గుండెల్లో కేసీఆర్ గుడి ఉంటుంది తమ్మి. కెమెరామెన్ వాడిని అడిగితే అడుగు నవ్వుతుండు. ఆయన కూడా మళ్ళీ సారే రావాలి కారే రావాలి కేసీఆర్ కావాలంటాడు. వాళ్ళ నాయన కడితే వాళ్ళ నాయన అదే చెప్తుంది. వాళ్ళ అమ్మ 200 పింఛన్ నుంచి 2,000 పింఛన్ ఇచ్చిర్రు. వాళ్ళు వచ్చి కూడా మళ్ళీ కేసీఆర్ రావాలంటే వాళ్ళ చెల్లె కళ్యాణ లక్ష్మి ద్వారా 2 లక్షల రూపాయలు పొందింది. ఎక్కడ పోయిందండి తులం బంగారం? ఎక్కడ పోయింది నిరుద్యోగ భృతి? నిరుద్యోగంకు భృతి లేదు, ఉద్యోగంకు గతి లేదు, రైతు బంధుకు దిక్కు లేదు, రైతు బంధుకు దిక్కు లేదు. వినాలే మేము ఇచ్చిన ఉద్యోగాలు అందుకోసం 2వ ముఖ్యమంత్రి చేసిరు కదా రోహిత్. అందుకోసం 2వ ముఖ్యమంత్రి చేసిరు కదా. ఏమైంది? ఒకటి భార్యకు ఫ్రీ బస్ ఇచ్చిండు, భార్యకు డబుల్ రేటు, భర్తకు సగం టికెట్, అటు ఇటు కథం. భర్తకు టికెట్, భార్యకు లేదు. భర్త టికెట్లో భర్తలు ఇద్దరు తీసుకుంటారు. ఎక్కడ ఉందని ఫ్రీ స్కీమ్ అయినది? ఎక్కడ పోయింది రైతు బంధు? అన్ని దేవుళ్ళను ఎట్లెడితే ఆర్మూర్కి వచ్చి సిద్ధులగుట్ట అంటివి, యాగిరిగుట్ట మీద దేవుడి మీద ప్రమాణం అంటివి, దర్గా మీద ప్రమాణం చేతివి. రైతు బంధు వచ్చిందా? మీ నాన్నకు ఫోన్ చేసి అడుగు, పెద్ద ఫోన్లు చేసి అడుగుతావు కదా అందరినీ అడ్డమైనోని.
చిల్లరగా థర్డ్ క్లాసులకి ఎత్తు మన అమ్మకి ఫోన్ చేయి అమ్మకి ఫోన్ చేయి అమ్మకి ఫోన్ చేయి ఊళ్ళో రైతు బంధు వచ్చిందా ఏందా నీతో మాట్లాడవచ్చు నువ్వు మాట్లాడు చెప్పు అమ్మకి మాట్లాడు అంటున్నా మీ నాయనకి మాట్లాడు స్పీకర్ పెట్టి మాట్లాడు దమ్ముంటే నీకు నువ్వు నీ దమ్ముంటే మాట్లాడా చెల్లెకి మాట్లాడు అక్కకు మాట్లాడు ఊర్లో రైతుకు మాట్లాడు బుద్ధి కావాల్సిన పిల్లగాళ్ళకి మాట్లాడు నెల దాటక ముందు సార్ ఇచ్చేది ఏముందా ఢిల్లీకి పోతే నా చెప్పులు ఎత్తుకపోవడానికి వచ్చిర్రు ఒక ముఖ్యమంత్రి అనే మాటల ఇంకా కొత్తగా చెప్తున్నారు ట్రిలియన్ తెలంగాణ 2047 రైజింగ్ అట తెలంగాణ 2047 దాకా ఉంటే ఇది క్లోజింగ్ అయిపోతుంది రైజింగ్ కాదు తెలంగాణ క్లోజింగ్ ఇవాళ వచ్చిండు 3 ట్రిలియన్ ఎకనామీ తెలంగాణ రైజింగ్ కాదు ఈయన చేతులు ఇంకా 3 ఏళ్ళు ఉంటే తెలంగాణ క్లోజింగ్ అవుతుంది 2047 అట 2047 కాదా బాబు 2028 దాకా ఉంటేనే క్లోజింగ్ అవుతుంది రియల్ ఎస్టేట్ ఖతం అయిపోయింది ఏజెంట్లు పరేషాను యూట్యూబర్లు పరేషాను టీవీలోళ్ళు పరేషాను యాడ్లు లేక అపార్ట్మెంట్లు పరేషాను భూముల ధర ఖతం రైతు బంధుకు రామ్ దళిత బంధుకు జైజీం స్కూటీలు చెల్లెళ్ళే ఎక్కడ పోయినా తెలియదు తులెం బంగారు 13 లక్షల మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు వాళ్ళంతా బంగారం పెరిగిన కొద్దీ వాళ్ళు ఆకాశంగా నెత్తి యుత్తా ఉన్నారు 420 హామీలు కరెంటు ఎప్పుడు పోతుందో ఎవడు అయ్యకు తెలుస్తలేదు ఎప్పుడు వస్తాయో ఎవడు బాబుకు తెలియదు కరెంటు ఏం పద్ధతి తయారు అవుతుంది నీకు దమ్ముంటే గాడ కేసీఆర్ ఇచ్చిన పథకాలను కొనసాగించు గవర్నర్ నిడిసబెట్టి అలా లంగ మాటలు మాట్లాడుకుంటా లఫంగ మాటలు మాట్లాడుకుంటా నీ పేగుల పిడకలు తీస్తా నీ బట్టలు కూడా తీస్తా ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇదా 7 బ్రదర్స్ 7 టూమ్స్ తాకట పెడుతురు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పంచుకున్నారు ఈ ఫైమ్ గాడు చెప్పిన నయం గాడి కంటే ఎక్కువ మించిపోయిండు అని ఫైమ్ గాడు నయం గాడి కంటే ఎక్కువ మించిపోయిండు ఎక్కడైనా 1000 కోట్ల పైన డీల్ ఉంటే వాడే అల్యూమినియం ఫ్యాక్టరీ నుంచి లియోనియా దాకా వాడే ఎక్కడ భూములు పెద్ద భూములు ఉంటే వాడే కాంట్రాక్టులంతా వాడే పైసల వసూలు వాడే చూపిస్తాను నీకు ఆ రోజే చెప్పిన నేను చెప్పిన తర్వాత మీరు విన్నారు కదా చాలా మంది కూడా మాట్లాడారు కదా వినలేను విన్నావా లేదా ఇప్పుడు బొంద పెడతారు ఆ డైలాగ్ మీరు కూడా బొంద పెడతారు అనలేం మేము ఏమన్నాం ముందే చెప్పిండు కేసీఆర్ సార్ ఇవన్నీ జరుగుతాయిరా బాబు కాంగ్రెస్ తో పెట్టుకుంటాయని అన్నాం ఏం జరుగుతుందండి ఈ రాష్ట్రంలో లేదు అల్లుడు బ్రాంచ్ పంచుకున్నారు టీడీఆర్ ఏమో అల్లు పంచుకున్నాడు నలుగురు అన్నాములు 4 దిక్కులు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పంచుకున్నారు ఇదే లాస్ట్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా ఇదే లాస్ట్ కాలమైనది చివరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇదే రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి రాసి పెట్టుకున్నారు ఇదే రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ సంబంధించిన కేసీఆర్ గారు ఉండరు అని చెప్పేసి అయింది కదా మళ్ళీ నెక్స్ట్ వచ్చేది మేమే కదా తమ్మను కుల్లా కెమెరాలు పట్టుకొని పోగా తమ్మ ఊర్లో అడుగు నల్గొండ అడుగు ఖమ్మంలో అడుగు మహబూబ్నగర్ అడుగు చూద్దాం ఖైరతాబాద్ నేను చెప్తున్నా కదా ఎలక్షన్స్ ఏవైనా సెలక్షన్స్ కేసీఆరే లోకల్ వార్ వన్ సైడ్ బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్ అర్థమైందా ఒకటే మాట ఏ గల్లీలో ఉన్నా నువ్వు నిద్ర లేచి నిన్నే అడిగితే తమ్మి అని ఇలా రాత్రి పడుకోబెట్టి అడుగుతా అన్న సారు కేసీఆర్ కారు అంటావు నువ్వు కూడా లాస్ట్ అన్న బతుకమ్మకి బ్రాండ్ అంబాసిడర్ కవితమ్మ నువ్వు నా మాట ఫినిష్ చేయండి కవితమ్మ కాలు మొక్కినారు మీరు చెప్పినా కదా అక్క చెల్లెలే మొక్కరావా పార్టీలు ఉన్నప్పుడు మొక్కినాము పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు మొక్కిన అక్కని మాటలతో సుట్సోటి మాటలతోటి మీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా కానీ అన్న నా మాట సోషల్ మీడియా కానీ మిగతా ప్రకాష్ గారు బొంద ఏమంటామంటే మా పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా సరే అది బాస్ ఈస్ బాస్ కింగ్ ఈస్ కింగ్ బాస్ ఈస్ ఆల్వేస్ రైట్ మై బాస్ ఈస్ కేసీఆర్ వాట్ మై బాస్ బాస్ విల్ సేస్ ఐ విల్ ఫాలో ఇట్ ఇవెందుకు నేను చెప్తాను ఇవాళ మా పార్టీలో లేదు కాబట్టి మా పార్టీ వినాలే మా పార్టీలో లేదు పార్టీ నువ్వు వినయ తమ్మి రోహిత్ విను విన్ చెప్పిన పార్టీ పార్టీలో ఉంటే మీకు దేవత పార్టీ దాడితే మీకు దైవమా ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు సోనియా గాంధీని నాడు బలి దేవత అన్నాడు కేసీఆర్ ఇదే రేవంత్ రెడ్డి సోనియా గాంధీని బలి దేవత అన్నాడు టీడీపీలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి సీఎం సోనియా గాంధీని బలి దేవత అన్నాడు ఇవాళ దేవత అని కాలు మొక్కుతుండు ఇందిరాగాంధీ చీరల పంపిణీ పెట్టిన పేరు మీద
కదా. ఇదే సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. నువ్వేం మాట్లాడతావు? పార్టీలు ఉన్నప్పుడు మా నిర్ణయం ఏముంటుందో అదే ఉంటుంది. మా బాస్ కేసీఆర్, విల్ ఫాలో మై బాస్, దట్స్ ఇట్, క్లోజ్ ద మ్యాటర్. మీరు దాటి వేయకండి అన్న, మీరు మాటలు నేను చెప్తున్నా మంచిగా చెప్తున్నా. కవితమ్మ మీద మల్లన్న దాడి చేస్తే ఆయన నచ్చినట్టు మాట్లాడాలి, ఆయన నచ్చినట్టు ఎడిటింగ్ పెట్టండి, ఏం అవసరం లేదంటారా కదా. పార్టీ నిర్ణయం మా నిర్ణయం, పార్టీ నిర్ణయం మా నిర్ణయం అంటారు కదా. చెప్తున్నా కదా, పార్టీ నిర్ణయం మా నిర్ణయం, కేసీఆర్ నిర్ణయం మా నిర్ణయం. మా బాస్ కేసీఆర్ కదా, మా బాస్ కేసీఆర్ మా బాస్ కేసీఆర్. పిచ్చోన్ లెక్క మాట్లాడుతావు, అరే మళ్ళీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు. మా బాస్ కేసీఆర్. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకో రోహిత్, ఒక్కటి గుర్తుపెట్టుకో. మా బాస్ కేసీఆర్, మా పార్టీ నిర్ణయం మా మీరు వదిలేసే దాని గురించి మాట్లాడు. వేరే విషయం వేరే విషయం మాట్లాడా. నేనేమంటున్నా అంటే, నేను మాట్లాడినా కదా, నేను చెప్పినా కదా మా స్టాండు. అవర్ స్టాండ్ ఈజ్ మై స్టాండ్, అవర్ పార్టీ స్టాండ్ ఈజ్ మై స్టాండ్. చెప్పినా కదా, నేను పార్టీ శిరోధార్యం కదా, పార్టీ నిర్ణయం నా నిర్ణయం కదా. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్, మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ మా అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మా మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు. ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన మాజీ మంత్రిగా ఉన్నాడు, పెద్దసారి పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు. మూడోసారి ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ అవుతాడు. ప్రజలకు పని చేస్తున్నాం, ప్రజలకు దండం పెడుతున్నాం, ప్రజలతో కలిసిపోతున్నాం, ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ 25,000 మందికి ఇప్పించినాం. సార్ ఇచ్చిన 100 పడకల ఆసుపత్రిలో 25,000 మందికి డెలివరీ చేయించినాం. ఆర్డీఓ ఆఫీస్ తీసుకుపోయినాం, 11 బైపాస్ రోడ్లు చేయించినాం. ఆర్మూర్లో ప్రతి మీ ఇంటికి ప్రతి రోడ్, మట్టి రోడ్డు లేని రోడ్డు లేకుండా చేసినాం. అన్ని పథకాలు ఇచ్చినాం. ఓకే, దట్ ఈస్ కామన్ థింగ్. ప్రజాస్వామ్యంలో ఏది ఎక్స్ఎమ్మెల్యే ఉన్నదే, ఎక్స్ఎమ్మెల్యే అన్నది నువ్వు తప్పిపోయి నేనేమంటున్నా అంటే, అది ఒకటి ఎక్స్ఎమ్మెల్యే అని ఉంటుంది నా దాంట్లో, నా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా కానీ అది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోరు, ఎప్పుడు కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు పాలకపక్షం ప్రతిపక్షం మమ్మల్ని అడగనియ్యాలా, క్వశ్చన్ చేయనియ్యాలా. అడిగిన వాళ్ళని జైల్లో పెడతాం, అడిగిన వాళ్ళ మీద కేసులు పెడతాం, అడిగిన వాళ్ళ మాలు సీజ్ చేస్తాం. క్వశ్చన్ చేస్తే భార్యల మీద కేసు పెడతాం, క్వశ్చన్ చేస్తే అమ్మల మీద కేసు పెడతాం, క్వశ్చన్ చేస్తే ప్రశ్నిస్తాం, క్వశ్చన్ చేస్తే లోపటేస్తాం, క్వశ్చన్ చేస్తే గుండాయిజం చేస్తాం, క్వశ్చన్ చేస్తే బెదిరిస్తామంట. ఎన్ని రోజులు బెదిరిస్తారు? ప్రజాస్వామ్యంలో ఆల్రెడీ ఇవన్నీ మీరు చేసినే కదా. మేమేం చేసినాం చెప్పు? నా మీద 40 కేసులు పెట్టారు. ఎవరి మీద కేసు పెట్టిన? హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాం కదా. మా భార్యకి ఏం సంబంధం రాజకీయాలతో చెప్పు? మా భార్య మీద, మా అమ్మకు షుగర్ బీపీ 70 సంవత్సరాలు, వాళ్ళ మీద కేసు. పొలిటికల్ ఇప్పుడు నేను ఒక్కటి చెప్తున్నా, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు, మరి అవకాశం ఉంటే ఇప్పుడు ఏమంటారు, అవకాశాలు ఉన్నప్పుడు రావాలి. ఆమె అవసరం ఎప్పుడైనా అనుకుంటే పార్టీ దించుతాం. ఇప్పుడు ఆమె ఇప్పటిదాకా అయితే రాజకీయాల్లో రాలేదు. ఎప్పుడైనా కేసీఆర్ పిలిచి ఆమె అవసరం ఉంది, పనికి రావాలి, రాజకీయాలు ఉండాలా, మహిళా రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఇంకేమైనా కావాలంటే వస్తుంది. వద్దు నువ్వే ఉండాలి, మేమే చేస్తాం. ఇప్పుడు మేము ఏమంటాం, మాకు అంత కోరికలు లేవు. మళ్ళీ ఆర్మూర్ ప్రజలు ఎమ్మెల్యే అయ్యేటట్టు నీ ఇంటర్వ్యూ ఉంటే చాలు, నన్ను ఏదో ఇరికి త్యాగం చేయాలని కాకుండా. తప్పేంది? నేను 2001 నుంచి లావిష్ ఇంట్లోనే ఉన్నా. 2003లో నా ఇల్లు ఒక్క ఎకరంలో ఇల్లు, ఒక్క ఎకరంలో 27,000 స్క్వేర్ ఫీట్లు కొంపల్లిలో. సామాన్య ఎందుకు? నేను బిజినెస్ చేసిన కదా, వ్యాపారం చేసిన కదా, రియల్ ఎస్టేట్ చేసిన కదా, భూములు కొన్నా అమ్మినా, చాలా భూములు కొన్నా అమ్మినా. ఎప్పుడు అట్లా ప్రజలకు వస్తే మాసు ఉంటాం, ఇక్కడ వస్తే ఇక్కడ ఉంటాం. అవసరం ఉన్నప్పుడు తీసుకున్నాం. అది అప్పుడే లావిష్ కాదు. నేను టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాక లావిష్ కాదు కదా, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాదు కదా. టీఆర్ఎస్ అధికారంలో రాకున్న ముందే ఈ ఇల్లు, టీఆర్ఎస్ అధికారంలో రాకున్న ముందే 2003లో కొంపెల్లి ఇల్లు, 3లో. ఇది కూడా అంతే కదా, అధికారంలో రాకున్న ముందే వచ్చినాం కదా. బంజారా హిల్స్ ఆడ ఉంటే కదా, ఇంకో ఇల్లు ఉంటుంది. ఈ ఇంట్లోకి రెండోసారి అధికారంలో కాదు, 17లో వచ్చినాం. 10 వచ్చినాం తమ్మ. వాచ్ ఏంది? ఒకసారి జూమ్ చేసుకో. వాచ్ ఏ ఊకో ఇదంతా
వాచ్ ఉంటే తప్పే, ఇల్లుంటే తప్పే. పొలిటికల్ రాజకీయ నాయకుడు అంటే 24 గంటలు 365 రోజులు 24/7 ఒక జీతగాళ్ళమయ్యా, కార్మికులము, కూలీలము. ఎవడెప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ సమాధానం చెప్పేటోళ్ళు మేమయ్యా. పోలీసు వాళ్ళకి 12 గంటల డ్యూటీ ఉంటుంది, లాయర్లకు 12 గంటల డ్యూటీ ఉంటుంది. నీకు 6 గంటలకు ఇంటర్వ్యూ చేయాలి, ఇంటర్వ్యూ చేసినా అంటే 15 రోజులకు ఇంకోని ఇంటర్వ్యూ చేస్తావు. కానీ 24 గంటలు 365 రోజులు 24/7 ఒక కూలీ లేక కార్మికులకు మా రక్తం చెమట వంచి ప్రజల కోసం పనిచేస్తామయ్యా. మాకు వాచ్లు ఉంటే తప్ప, మా కార్లు ఉంటే తప్ప. లాస్ట్ టైం నా కార్లు, నాకు రోల్స్ రాయ్ ఉంటే నువ్వు రోల్స్ రాయ్ మీద వేసేస్తావు. ఆ తీన్మార్ మళ్ళీ నా G63 కార్ ఉంటే దాని మీద వేస్తారు. ల్యాండ్ క్రూజర్లో తిరిగితే తప్ప. మేము నేరస్తులమా? మాకు ఇంట్లోకి లోన్లు ఇయ్యరు. రాజకీయ నాయకుడు అంటే లోన్లు ఇయ్యరు, లాయర్ అంటే లోన్లు ఇయ్యరు. లాయర్ అంటే ఒక అవినీతి పరులుగా చూస్తారు. పోలీసు వాళ్ళు అంటే మా రాజకీయ నాయకుడు ఒక అవినీతి పరుగా చూస్తారు. మేము చేసిన తప్పేందండి? మేము ప్రజల కోసం ప్రతినిత్యం ప్రజల కోసం వచ్చి 24 గంటలు మళ్ళీ ప్రతి 5 ఏళ్లకు మేము మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలా. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లకు వాళ్ళకు సంవత్సరాల కొద్ది ఉంటుంది. ఒకసారి పాస్ అయ్యి ఎగ్జామ్ రాస్తే, పోలీసు వాళ్ళకి ఒకసారి పాస్ అయ్యి ఎగ్జామ్ రాస్తే, గ్రూప్ 1 ఆఫీసర్లకు ఒకసారి ఎగ్జామ్ రాస్తే, కలెక్టర్లకు ఒకసారి ఎగ్జామ్ రాస్తే లైఫ్ టైం రిటైర్మెంట్ వరకు వాళ్ళకు ఉంటుంది. కానీ జీవన్ రెడ్డి అనే ఎమ్మెల్యే ప్రతి 5 ఏళ్ళకి రెన్యువల్ చేసుకోవాలా, సేవ చేయాలా, 5 ఏళ్ళకి పరీక్ష రాయాలా, మళ్ళీ పరీక్షలో పాస్ కావాలా, 10 ఏళ్ళు మళ్ళీ సేవ చేయాలా, మళ్ళీ పరీక్ష రాయాలా, ఓడిపోతే బాధను అనుభవించాలా, క్యారెక్టర్ డిసాసిన్ చేస్తే మాట్లాడాలా, ఇళ్ళ గురించి మాట్లాడితే పట్టించుకోవద్దు, భార్య పిల్లలు అంటే కూడా క్యారెక్టర్ డిసాసిన్ చేస్తే. రాజకీయ నాయకుడు చేసిన తప్పేంది? బట్టలు ఈ షర్ట్ ఇప్పితే ఈ ఒళ్ళంతా గాయాలి, నాకు కత్తిపోట్లు వెన్నుపోట్లు ఉంటాయి. ఎవరికి చెప్తాం? ఇవన్నిటిని కూడా తట్టుకొని మళ్ళా ప్రజల కోసం ఉండి పార్టీ కోసం 24 గంటలు 24/7 పనిచేస్తూ, పార్టీ ఎప్పుడు ఏ కాలు ఇచ్చినా అక్కడ పనిచేస్తూ, భార్య పిల్లల్ని ఇడిసబెట్టి మహారాష్ట్ర కానీ, మునుగోడ కానీ, నాగార్జున సాగర్ కానీ, నాగ్పూర్ కానీ, ఔరంగాబాద్ కానీ, నాందేడ్ పోయి మాకు బర్త్డేలు లేవు, మాకు మ్యారేజ్ డేలు లేవు, మాకు డెత్ యానివర్సరీలు లేవు, మాకు ఏమీ లేవు. మేము ఎక్కడ ఏది ఉన్నా కానీ ఏ యానివర్సరీకి పోలేకపోతున్నాం, పిల్లల బర్త్డేలు చేసుకోలేకపోతున్నాం. చివరికి మళ్ళా కుల్లా రోహిత్ వస్తే నీ వాచ్ బంగారంది, నీ కారు రోల్స్ రాయి, నీ ఇల్లు ఇలా కొత్తగా వచ్చిందా? పార్టీస్తో వచ్చిందా? పార్టీ ద్వారా వచ్చిందా ఇల్లు? చెప్పు. నా రక్తం చెమట పెట్టి నా భూములు అమ్ముకొని కొనుక్కున్నా. నేను నా రక్తం చెమట పెట్టి పార్టీ కోసం పనిచేసిన, నా రక్తం చెమట పెట్టి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్న ప్రతినిత్యం. ఏ అర్ధరాత్రి నీ ఇంట్లో కొట్టాటైనా మాకే పంచాది, భర్త దాగచ్చి భార్యను కొట్టినా మాకే పంచాది, పత్తలాడి పట్టాలలో పట్టుకున్నా మాకే పంచాది. రాత్రి 3 గంటలకు హార్ట్ అటాక్ వచ్చినా డాక్టర్కి ముందు వేయడు, రాజకీయ నాయకుడు చేస్తాడు. రాజకీయ చేసిన నేరమేంది? మమ్మల్ని ప్రతి ఒక్కడు నేరస్తులాగా చూస్తారు. అంటే రాజకీయాలు రావడం నేరస్తులా? ఏం మాట్లాడతారు? ఎన్ని అవమానాలు భరించాలి? నేను చెప్తాను, ఎన్ని ఒకసారి వచ్చినాం దిగినాం. ఇప్పుడు మేము అంటున్నాం కదా, ఇన్ని పనులు చేస్తున్నాం అయినా భరిస్తున్నాం. యేసుక్రీస్తు సిలువ వేసుకుండి ఏ విధంగా అయితే బాధలు భరించుకుంటూ ఆ రోజు అయిందో అన్ని బాధలు ఉంటాయి. ఎవ్వరికి లేని బాధలు అయ్యా మాకు. రోహిత్ ప్రతి ఒక్క ఓడు ఏమంటాడో తెలియదు. ఇంట్లోకి బయటకి అయితే పైంట్ వేసుకుంటే బాధ, షర్ట్ వేసుకుంటే ఇంకోటికి బాధ, ఇంటికి కలర్ పెట్టుకుంటే ఇంకోటికి బాధ. అంటే రాజకీయ నాయకుడు చేసిన నేరమా ఇది? చెప్పు. మా ఇంత డ్యూటీ ఎవరు చేస్తాడే? నువ్వు పోతావు, ఇంటర్వ్యూ చేసుకొని 15 రోజులకు పీకుతావు, ఇంకోటి ఇంటర్వ్యూ వాడు పిలిస్తే వస్తావు, లేక మంచిగా తింటావు, తాగుతావు, పంటు. మేము తాగినా బాధనే, మేము దుబాయ్ పోయినా మీకే బాధ, మేము లండన్ పోయినా మీకే బాధ, మేము ఆర్మూర్ పోయినా బాధ, బాల్మేట్ టీ-షర్ట్ వేసుకున్నా మీకే బాధ. ఏందయ్యా ఇప్పుడు నచ్చిరన్న ఇంటర్వ్యూలో మొత్తం ఒక అయితే లాస్ట్ మీద ఒక పొలిటీషియన్ గురించి మీరు డిస్క్రైబ్ చేసి ఒక్కపటి సర్పంచ్ అట్లనే బదన చేస్తారు, ఎంపీపీ అట్లనే, వార్డు మెంబర్ అంతనే. మరి 24 గంటలు 365 రోజులు 24/7 ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉంటే వాడు రాజకీయ నాయకుడు. ప్రతినిత్యం ఎక్కడైనా కానీ. ఇవన్నీ కాకపోతే వాడు బీజేపీ వాడు ఈడీ, సిబిఐ, ఐటీ, వీడేమో ఏసీపీ, కాంగ్రెస్ వాడు ఏసీపీ. వీడు మమ్మల్ని కరప్షన్ అంటారు, మా మీద అవినీతి, కాళేశ్వరం అంటాడు, ఫార్ములా ఈ అంటాడు, మా మీద అవినీతి మరకాలు అంటిస్తారు. అది కాంగ్రెస్ పార్టీ కదనే, ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్, ఏ టు జెడ్ స్కామ్స్ కాంగ్రెస్ పార్టీ. మేము ఏమంటున్నా అంటే మాకు అసలు కర్త కర్మక్రియ వాళ్ళేనా? ఫోన్లు ట్యాపింగ్లు తెచ్చింది ఇజ్రాయెల్ టెక్నాలజీ తెచ్చింది కాంగ్రెస్ వాడు. వాళ్ళ కరప్షన్ జీవన్ రెడ్డి అవినీతి. ఏం అవినీతి? వాడు బొంద అవినీతి. ఒకటి ప్రూవ్ చేయమని మా ఆస్తి అంతా రాసి ఇచ్చేస్తాం. ఎలక్షన్ కంటే ముందు జీవన్ రెడ్డికి ఏం ఆస్తులు ఉన్నాయో అవే ఆస్తులు అమ్మి అవే ఆస్తుల ద్వారా చేసుకునే నా ప్రాపర్టీలు. ఒక్క డీల్ కానీ, ఒక్క కాంట్రాక్ట్ కానీ, ఒక్క రియల్ ఎస్టేట్ కానీ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేసినట్టు ఏదైనా ప్రూవ్ చేస్తే అది నీకు రాసి ఇచ్చేస్తా పోతాను.
కానీ కవితమ్మ సొంత ఇప్పుడు నేను ఇప్పుడు పాతవాడిపోయిన తప్పు అవి అన్ని తప్పు నేనేమంటున్నా అప్పుడు అక్క ఉండే కట్టినాం ఇప్పుడు అక్క కాదు ఇప్పుడు చెప్తావు అప్పుడు అక్క ఉండే కట్టింది పిచ్చోన్ లెక్క పిచ్చి మాటలు మాట్లాడదు రాజకీయం మాట్లాడతావు ఇప్పుడు అర్థమవుతుంది ఇంటర్ తర్వాత నేనేమంటున్నా మల్లారెడ్డి అంటారు ఇప్పుడు కేసీఆర్ గారికి పర్ఫెక్ట్ పర్సన్ కూడా సార్ మహేష్ రెడ్డి రాసుకో జీవన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పుట్టింది కేసీఆర్ ఇలా కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని దాని కర్త కర్మకీయ కేసీఆర్ తెలంగాణ పదం పుట్టించింది కేసీఆర్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ తెలంగాణ స్టార్ వరల్డ్ కేసీఆర్ ఒకే ఒక్కడు ఈ రాష్ట్రానికి కేసీఆర్ మీరు భజన చేసుకుంటున్నాడు నేను వెళ్ళిపోతాను అడిగిన ప్రశ్నలకి సమాధానం లేదు మీరు పని చూసుకోవడం కాదు మీరే పని అనుకుని వచ్చిన కేసీఆర్